సర్వశక్తి గల దేవుడు, శక్తి సంపన్నుడు ప్రభువా, ద్వితీయ మహాదేవ, ఆలోచనకర్త, పరిశుద్ధాత్మ దేవ, మా మంచి యేసు రాజా, మీ నామానికి ఘనత మహిమ ప్రభావాలు తెలియజేస్తున్నానయ్యా. అయా మీకు నాయన మహిమనాద 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 మహిమనాద. ఆలోచనకర్త, పరిశుద్ధాత్మ దేవ, ఈ చక్కటి ఉదయకాల సమయంలో మీ బంగారు పాదాలు పట్టుకొని మేము ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా మీ పాద సన్నిధిలో ప్రభా మేము మొరపెట్టగలుగుతున్నానయ్యా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదాలకి వందనాలు ప్రభా, వందనాలు నాయన. మీరే సర్వశక్తి గల దేవుడు, శక్తి సంపన్నుడు ప్రభా, అద్వితీయ మహాదేవుడిగా, ఆలోచనకర్తగా, పరిశుద్ధాత్మ దేవుడిగా ప్రభా, మీకే మహిమనాద 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 మహిమనాద. ఆలోచనకర్తగా తోడని నడిపించండి ప్రభా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము దూతల చేత కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదాలకు నాయన మేము వందనాలు తెలియజేస్తున్నానయ్యా. లెక్కలేని స్థుతులు తెలియజేస్తున్నానయ్యా. అప్పా పిదావే మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన. సర్వాంతర్యమైన దేవుడిగా, సర్వశక్తివంతుడిగా ప్రభా, మీ నామానికే ఘనత మహిమ ప్రభావాలు తెలియజేస్తున్నానయ్యా. ప్రభా నా తండ్రి, ఆరాధనకి యోగ్యుడా, స్తుతికి పాత్రుడా, మా మంచి యేసురాజా, అయ్యా ఉదయకాల సమయంలో మీ బంగారు పాదాలకి మేము వందనాలు తెలియజేస్తున్నానయ్యా. కృతజ్ఞత తెలియజేస్తున్నాను యేసయ్యా. మీరు నిత్యము నిరంతరము నాతో మాతో ఉన్న దేవుడు ప్రభా. అయా ఈ భూమి పైన ప్రభా మీరు ఒక్కరు మాత్రమే పరిశుద్ధుడు ప్రభా, సర్వశక్తి గల దేవుడు యేసయ్యా. అన్ని విధాలతో నడిపించండి నాయన. మీ నామానికి ఘనత మహిమ ప్రభావాలు తెలియజేస్తున్నానయ్యా. అయా మీకే స్తోత్రం 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 యేసయ్యా. ప్రారంభం మొదలుకొని కడవర వరకు మీ నామం మాత్రమే మహిమ పరచబడును గాక. సమస్త సృష్టికర్త మీకు వందనములు. ఆకాశాన్ని భూమిని సృష్టించిన సృష్టికర్త మీకు లెక్కలేని స్థుతులు ప్రభువా. మీ బంగారు పాదాలకు వందనాలు డాడీ. మీకే మహిమ చెల్లిస్తున్నానయ్యా. మీ నామానికే ఘనత చెల్లిస్తున్నాను డాడీ. అప్పా మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన. అప్పా పిదావే మీకు స్తోత్రములు. సర్వశక్తివంతుడా మీకు వందనములు. పరిశుద్ధుడు పరిశుద్ధుడని తండ్రి నిత్యము దూతల చేత కొనియాడబడుతున్న మా దేవ, మీకే మహిమ చెల్లిస్తున్నానయ్యా. మీరే నాయన నిత్యము నిరంతరము నాతో మాతో ఉన్న దేవుడు ప్రభా, అద్వితీయ మహాదేవుడుగా, ఆలోచనకర్తగా, పరిశుద్ధాత్మ దేవుడుగా, అయా మీరు మన్నించు దేవుడు ప్రభా. మీ నామానికి ఘనత మహిమ ప్రభావాలు తెలియజేస్తున్నానయ్యా. అద్వితీయ మహాదేవుడుగా, ఆలోచనకర్తగా, పరిశుద్ధాత్మ దేవుడుగా ప్రభా, మీ నామానికి మహిమ నాద లెక్కలేని స్థుతులు తెలియజేస్తున్నానయ్యా. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. అబ్బా మీకు వందనాలయ్యా. ఆరాధనకి యోగ్యుడా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం 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 నాయన. అప్పా పిదావే మీకు స్తోత్రం 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 రాజా. పరిశుద్ధుడా మీకు వందనములు. అయా నా తండ్రి మీకు వందనములు. నిత్యము నిరంతరము నాతో మాతో ఉన్న యేసు రాజా, మీకే లెక్కలేని స్తుతులు ప్రభువా. ఆరోగ్య ప్రదాత మీకు స్తోత్రములు. నిత్యుడగు తండ్రి మీకు స్తోత్రములు. సమాధానకర్త మీకు స్తోత్రములు. అప్పా పిదావే మీకు స్తోత్రములు. నాయన మీకే లెక్కలేని స్తుతులు ప్రభువా. అయా మీ పాద సన్నిధిలో ప్రభు మేము ప్రార్థన చేస్తున్నానయ్యా. సర్వశక్తివంతుడా, సర్వాంతర్యామి, నిత్యుడగు తండ్రి మీకు వందనాలు ప్రభువా. మీ నామానికే లెక్కలేని స్తుతులు ప్రభువా. ఆశ్చర్యకరుడుగా, ఆలోచనకర్తగా, పరిశుద్ధాత్మ దేవుడుగా ప్రభువా, మీ నామానికే లెక్కలేని స్తుతులు తెలియజేస్తున్నానయ్యా. అబ్బా మీకు వందనాలు ప్రభువా. ఈ భూమిపైన ఎవరన్నా ఉన్నారంటే మమ్మల్ని ప్రేమించుటకు మీరు మాత్రమే ప్రభువా. ఈ భూమిపైన ప్రభువా అతన్ని క్షమించుటకు ఎవరైనా ఉన్నారు అంటే మీరు మాత్రమే ప్రభువా. మీరు మాత్రం చాలు యేసయ్యా. మీ కృప చాలు యేసయ్యా. మీ కాపుదల చాలు యేసయ్యా. మీ ప్రసన్నత మాకు చాలు యేసయ్యా. అయా
మీరే తోడని నడిపించి బలపరిచి సహాయము దయచేయండి తండ్రి. అద్వితీయ మహాదేవుడుగా, ఆలోచనకర్తగా, పరిశుద్ధాత్మ దేవుడుగా, నిత్యము నిరంతరము నాతో మాతో ఉన్న యేసు మీకే వందనాలు ప్రభా. లెక్కలేని స్తుతులు తెలియజేస్తున్నానయ్యా. అప్పా పితావే మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన. సర్వాంతర్యమైన దేవుడుగా, సర్వశక్తి కారకుడుగా ప్రభా, మీ నామానికే ఘనత మహిమ ప్రభావాలయ్యా. అప్పా మీకు స్తోత్రములయ్యా. అయా అయా నీకు స్తోత్రం స్తోత్రము నా తండ్రి. నిత్యము ప్రభా దూతల చేత నాయన, కెరూబుల చేత, సరూబుల చేత నిత్యము కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి మహిమ చెల్లిస్తున్నానయ్యా. మీ నామానికి ఘనత చెల్లిస్తున్నానయ్యా. మహిమ నీకే, మహిమ నీకే, మహిమ నీకే, మహిమ నీకే, మహిమ నీకే, మహిమ నీకే ప్రభువా. అయా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని నిత్యము దూతల చెందుకుని ఆడబడుతున్న దేవా, మీ పాదాలకు వందనాలు నాయన, మీ పాదాలకు వందనాలు నాయన. పరిశుద్ధాత్మ దేవుడిగా తోడని నడిపించండి ప్రభువా. అద్వితీయ మహాదేవుడిగా తోడని నడిపించండి ప్రభువా. అయా మీకే లెక్కలేని స్తుతులు నాయన, మీకే లెక్కలేని స్తుతులు తెలియజేస్తున్నానయ్యా. అప్పా పితావే మీకు స్తోత్రం 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 యేసయ్యా. అయా మీకే లెక్కలేని స్తుతులు నాయన. అయా మీకు స్తోత్రం 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 రాజా. అప్పా మీకు మహిమనాద 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 మహిమనాద. నిత్యుడి తండ్రి, సమాధానకర్త, పరిశుద్ధాత్మ దేవా, మా మంచి యేసు రాజా, నా తండ్రి ఉదయకాల సమయంలో పాటల ద్వారా మహిమ పొందుకునండి ప్రభా, ఆరాధన ద్వారా మహిమ పొందుకునండి ప్రభా. నా తండ్రి ప్రార్థన ద్వారా, కీర్తన ద్వారా, వాక్యం ద్వారా మీ నామ మహిమ పరచబడాలయ్యా. మీకే మహిమ చెల్లిస్తున్నాను, మహిమ చెల్లిస్తున్నానయ్యా. ఘనత మీకు, మహిమ మీకు. యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో మనం పాడి కొన్ని పాటలు పాడి దేవుడు మనం మహిమపరుస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన గొప్ప కార్యం జరిగించిన గాక. ప్రభునందు ప్రియమైన వారా, ఈ చక్కటి ఉదయకాల సమయంలో లోకం ఎంతో వేగంగా పరిగెత్తున్నది. లోకంలో ఎక్కడ చూసినా అకస్మాత్తు మరణాలు, లోకంలో ఎక్కడ చూసినా భయానికి, భయభ్రాంతికి గురైపోగలిగినది. ఎవరు మనల్ని రక్షిస్తారా, ఎవరు మనకి సహాయం చేస్తారా అని లోకం ఎదురు చూస్తున్నది. అనేక మంది ఎదురు చూస్తున్నారు. అయ్యో మన పరిస్థితి ఏమైతుందో, మనల్ని ఎవరు సహాయం చేస్తారు అని అనేక మంది పరుగులు తీస్తున్నారు. వ్యాధి వచ్చిందంటే డాక్టర్ దగ్గరికి పరుగులు తీసి అనేక మంది చెప్తున్నారు, అయ్యా మీకు ఎన్ని లక్షలైన ఖర్చు పెడతాం మేము, దయచేసి మా ప్రాణాలు కాపాడండి అని చెప్పే వ్యక్తులు చాలా మంది ఉంటున్నారు. ఒక ఆకలికి ఉన్న వ్యక్తి ఇంటింటికి వెళ్ళి, అమ్మా నాకు ఆకలి వేస్తుంది, ఆహారం పెట్టండి అని పరుగులు తీసే వ్యక్తులు చాలా మంది ఉండగలుగుతున్నారు. మనకు కావాల్సిన సహాయం ఏదైనా సరే ఈరోజు అనేక మంది కూడా, కానీ లోకం ఎక్కడ చూసినా సమాధానం లేని రోజుల్లో మనము జీవిస్తున్నాము, నెమ్మది లేని రోజుల్లో మనము జీవిస్తున్నాము. ప్రభునందు ప్రియమైన వారా, ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా. పరిశుద్ధాత్మ దేవుడు మనకి తోడుండి నడిపించి మనకి ఆయన సహాయం దయచేయను గాక. ఈ రోజు మనం అందరూ కూడా ఏక మనసుతో ఏక ఆత్మతో మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసి పాడి దేవుని స్తుతించే వ్యక్తులుగా ఉండాలి. కాబట్టి ఈరోజు ఒకే ఒక్క విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలా. కాబట్టి ప్రభు దగ్గర మనం ఏం చేయాలంటే అప్పగించాలా. యేసయ్యా యేసయ్యా నన్ను మీ చేతికి అప్పగిస్తున్నానయ్యా, నన్ను మీ చేతికి అప్పగిస్తున్నానయ్యా, నన్ను నడిపించండి ప్రభా అని చెప్పాలా. ఒకవేళ ఇంతవరకు కూడా వేదనతో, దుఃఖంతో ఉన్నామనుకోండి, అలాంటి వ్యక్తులు ఎవరైనా సరే దేవుని దగ్గరికి చెప్పాలా, అయ్యా మీ పాద సన్నిధికి వచ్చేసామయ్యా, మీ పాద సన్నిధికి వచ్చేసాం. కాబట్టి దుఃఖంలో ఉంటే డాక్టర్ కూడా ఏమి చెప్పలేరు, చెప్పేస్తారు ఇంకా మా వల్ల ఏదంతా చేసాము, ఇంకా మా వల్ల ఏమీ కాదు అని చెప్పేస్తారు డాక్టర్లు. మనం ఒకవేళ సహాయం కావాలని వెళ్తే ఒకరోజు చేసేది 2 రోజులు చేయడానికి వెనుకాడతారు. ఏది ఏమైనా నా యేసు ఎవరికైనా సరే ఏదైనా సరే చేయడానికైనా సర్వశక్తివంతుడైన. హల్లెలూయా హల్లెలూయా. అందుకే మనం పాడి దేవుని నామాన్ని మనము మహిమపరుస్తాము. కలంగాదే కలంగాదే கர்த்தருன்னை கைவிட மாட்டார்,
అందరూ కూడా ఏక మనసుతో ఈ కాన్ఫరెన్స్ లో ఉన్న వాళ్ళైనా లైవ్ లో ఉన్న వాళ్ళైనా అందరూ కూడా ఏక మనసుతో ఏక శబ్దంతో మనము దేవుని నామమును మహిమపరుస్తాం. కలంగారే కలంగారే సతరుణ్ణి కైవిడ మాట కలంగారే కలంగారే ముల్ముడి ఉమతాగే సైతమేలా ఉమతాగే ముల్ముడి ఉమతాగే సైతమేలా ఉమతాగే
యొక్క పుట్టబోయే వారికైనా ఆయనగా దేవుడు, ఆయనగా నడిపించేది, ఆయనగా ధర్మము మనకి సహాయం చేసేది. కాబట్టి అందుకే ఏం చేయాలంటే మనం ఆలోచన చేయాలి. కాలమంతా నడిపించే దేవుడిని మనం నమ్ముకుంటే కలవర వరకు మనం నడిపించాలి. దళితుల్ని పెంట కుప్పల నుంచి పైకి చేసే దేవుడు ఆయన. మనము దేవుని చేతిలో పడతామంటే మనం ఆయన ఏ దిశగా చిత్రీకరించాలో చిత్రీకరించి, ఎక్కడైతే అవమానించబడ్డామో, ఎక్కడైతే తోసి వేయబడ్డామో, ఎక్కడైతే అవమానాలతో నిందలతో కేవలంగా మనం చూస్తున్నాము, అలాంటి సమయంలో యేసు మనతో ఉంటే మన పాపాలు అప్పగించి పరిశుద్ధంగా ఆయన చేయబట్టి మనం నడిచాము అంటే దేవుడు మనం ఏం చేస్తారంటే ఆలమేలులో పట్టణం, కొండపైన కట్టబడిన పట్టణం వల్లే దేవుడు మనల్ని ఆయన అభివృద్ధి చేసే దేవుడు ఆయన. ఒకవేళ లోకం నుండి ఒకవేళ కేవలంగా మాట్లాడుతూ పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు, ఈ లోకానికి మంచిగా పుట్టించిందే దేవుడు. కాబట్టి ఆయన నమ్మామంటే అందరూ తోసివేసిన యేసు మాత్రం తోసివేసే దేవుడు కానీ కాదు. మరి లోకం ద్వేషిస్తున్నావా? లోకం ద్వేషిస్తుంది, బాధపడుతున్నావా? ఒకవేళ అప్పుడు విడిచిపెట్టాలని వ్యర్థపడగలుగుతున్నావా? కేవలంగా మాట్లాడడం నుంచి వ్యర్థపడుతున్నావా? యేసును చూడు. యేసు వైపు చూసామంటే ఆయన సంతోషముతో, ఆనందముతో ఆయన ఎప్పుడు కూడా కానీ పిలిచి మొదట్లో కూడా ఆయన నవ్వు మొక్కతో నేను ఆహ్వానిస్తున్నాడు. ఆయన సంతోషంతో నేను ఆహ్వానిస్తున్నాడు. నేను నా నీకు అందరూ విడిచిపెట్టినా నేను నీకు తోడు నేను నడిపిస్తానని చెప్పి యేసు ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. He
దేవుడు ఆయన. అందుకే దేవుని వాక్యం చెప్తున్నది, మన పైన అక్రమాలన్నీ కూడా ఆయన భరించగలిగారు, మన వ్యాధిని ఆయన భరించగలిగారు. కాబట్టి యేసు ఒకవేళ ఇంట్లో బలహీనంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే యేసు దగ్గర చెప్పండి, ప్రభా నా వ్యాధిని మీరు భరించిన దేవుడు ప్రభా, నా వ్యాధిని తీసివేయండి ప్రభా అని ప్రభు దగ్గర చెప్పామంటే నిశ్చయముగా ఆయన వ్యాధిని తీసివేయటానికి శక్తివంతుడైన. హల్లెలూయా. మనము పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. అందరూ కూడా మనం తప్పనిసరిగా ఏక మనసుతో మనం పాడదాం. యేసు నీంగ ఇరెక్క ఇలే. ఇప్పుడు యేసుని నమ్ముకున్నాం, ఆయన నమ్మి విశ్వసించాం. ఆయన నమ్మి విశ్వసించిన మనం ఏం చెప్పాలంటే యేసుని చూసి చెప్పాలా, యేసయ్య నువ్వు అనుకున్న నేను ఎందుకయ్యా నేను వేదన పడాలా, ఆ రీతిగా చెప్తాం. దేవుడు మనకి బలపరుచుగాక. యేసు నీంగ ఇరెక్క ఇలే నా స్తోత్రి పోరామని. యేసు నీంగ ఇరెక్క ఇలే నా స్తోత్రి పోలిలై. సమాధాన కారకుడు నీవేదని, సమాధాన కారకుడు నీవేదని, సర్వ వల్లవరు నీవేదని, సర్వ వల్లవరు నీవేదని. యేసు నీంగ ఇరెక్క ఇలే నా స్తోత్రి పోలిలై.
சொந்தமானார். சாவ வென்றவர் என் ஜீவமானார். சந்தோஷமும் சமாதானமும் என் உள்ளத்தில் பொங்குதம்மா. சந்தோஷமும் சமாதானமும் என் உள்ளத்தில் பொங்குதம்மா. பாவமெல்லாம் போக்கிவிட்டா, பயங்களெல்லாம் நீக்கிவிட்டா. பாவமெல்லாம் போக்கிவிட்டா, பயங்களெல்லாம் நீக்கிவிட்டா. சர்வ வல்லவர் என் சொந்தமானார். சாவ வென்றவர் என் ஜீவமானார். சர்வ வல்லவர் என் சொந்தமானார். சாவ வென்றவர் என் ஜீவமானார். பரலோகத்தில் எனது பெரும் எழுதிவிட்டார் என் இயேசு. பரலோகத்தில் எனது பெரும் எழுதிவிட்டார் என் இயேசு. என் வாழ்வு நோக்கமெல்லாம் இயேசுவுக்காய் வாழ்வதுதா. என் வாழ்வு நோக்கமெல்லாம் இயேசுவுக்காய் வாழ்வதுதா. சர்வ வல்லவர் என் சொந்தமானார். சாவ வென்றவர் என் ஜீவமானார். சர்வ வல்லவர் என் சொந்தமானார். சாவ வென்றவர் என் ஜீவமானார். ஊரெல்லாம் சொல்லிடுவே, உலகமெங்கோ பரசாட்டுவே. ஊரெல்லாம் சொல்லிடுவே, உலகமெல்லாம் பரசாட்டுவே. ஜீவிக்கின்றார் என் இயேசு, சீக்கிரமாய் வந்திடுவார். ஜீவிக்கின்றார் என் இயேசு, சீக்கிரமாய் வந்திடுவார். சர்வ வல்லவர் என் சொந்தமானார். சாவ வென்றவர் என் ஜீவமானார். சர்வ வல்லவர் என் சொந்தமானார். சாவ வென்றவர் என் ஜீவமானார். தானானே தனனா தானானே நா, தானானே தனனா தானானே நா, தானானே தனனா தானானே நா, தானானே தனனா தானானே நா. பரலோகத்தாய் என் பேச்சே, பரிசுத்தந்தாய் என் மூச்சே. பரலோகத்தாய் என் பேச்சே, பரிசுத்தந்தாய் என் மூச்சே. கொஞ்ச காலம் இந்த பூமியிலே, கொஞ்ச காலம் இந்த பூமியிலே. இயேசுவுக்காய் சுசேஷத்திற்காய், இயேசுவுக்காய் சுசேஷத்திற்காய். தானானே தனனா தானானே நா, தானானே தனனா தானானே நா, தானானே தனனா தானானே நா, தானானே தனனா தானானே நா. என் இயேசு வருவார் மேகங்கள் நடுவே, தன்னோடு சேர்த்திக் கொள்வார். என் இயேசு வருவார் மேகங்கள் நடுவே, தன்னோடு சேர்த்திக் கொள்வார். கூடவே வைத்திக் கொள்வார், என்னை கூடவே வைத்திக் கொள்வார். தானானே தனனா தானானே நா, தானானே தனனா தானானே நா, தானானே தனனா தானானே நா, தானானே தனனா தானானே நா. சங்கீதக்காரை தாவீதை காண்பி பாட சொல்லி கேட்பேன். சங்கீதக்காரை தாவீதை காண்பி பாட சொல்லி கேட்பேன். சேந்தி பாடிடுவே, நான் நடனமாடிடுவே. சேந்தி பாடிடுவே, நான் நடனமாடிடுவே. தானானே தனனா தானானே நா, தானானே தனனா தானானே நா, தானானே தனனா தானானே நா, தானானே தனனா தானானே நா. என் சொந்த தேசம் பரலோகமே, எப்போது நான் காண்பேன். என் சொந்த தேசம் பரலோகமே, எப்போது நான் காண்பேன். ஏங்குகிறே தினமோ, நான் ஏங்குகிறே தினமோ. தானானே தனனா தானானே நா, தானானே தனனா தானானே நா, தானானே தனனா தானானே நா, தானானே தனனா தானானே నా. హల్లెలూయా. మనమంతా కూడా ఏక మనసుతో దేవాది దేవుని మనము స్తుతించే వ్యక్తులుగా మనం ఉండాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మనకి సొంత దేశం ఏదైనా ఉంది అంటే పరలోక రాజ్యం మాత్రమే, దేవుని రాజ్యం మాత్రమే మనకి సొంతం. ఈ లోకంలో ఏది సంపాదించినా, ఈ లోకంలో ఆస్తి అంతస్తు ఐశ్వర్యం
డబ్బు, హోదా, పేరు, ప్రఖ్యాతి, పదవి ఏది సంపాదించినా ఒకనొక రోజు అన్ని వైద్యులకు వెళ్ళిపోతాయి, అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. ఈరోజు ఒక విషయం మనం ఆలోచన చేసుకోవాలా. ఈరోజు మరణము అనేది కోటీశ్వరులకి వస్తుంది, పేదవారికి వస్తుంది, రోడ్లో వెళ్ళే అనాదిగా ఉన్న వారికి మరణం వస్తుంది. అందరికీ మరణం అనేది కంపల్సరీగా ఏలుబడి చేస్తున్నది. ఆ మరణం అదే మీరు ఐశ్వర్యవంతుడు వీనికి మరణం వద్దు అని అనుకోదు. మరి మరణం ప్రతి వ్యక్తికి వస్తుంది. మరణించిన తర్వాత 6 అడుగులే అది కూడా శాశ్వతం లేదు. ఇప్పుడు చాలా మంది చూసామంటే కల్లరి తోటలో, సమాధుల తోటలో వెళ్ళి చూసామంటే డెడ్ బాడీలు పూడ్చడానికి ఒక్కరు అస్థి పంజరాలను ఎత్తి వేసేసి దాంతోనే ఇంకొకరిని భూస్థాపన చేస్తున్నారు. ఎన్నోసార్లు నేను చూశాను, కల్లారా కూడా చూశాను. ఆ ఎముకలన్నీ ఎత్తి పక్కన పడేసి అదే స్థలంలో వేరే బాడీని పూడ్చగలుగుతున్నారు. ఈరోజు ఒక విషయం మనం ఆలోచించాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళగా, మనకి శాశ్వతమైనది ఈ లోకం కాదు. కానీ ఎందుకు మనం రక్షణ పొందాలా అంటే మనం ఈ లోకానికి సంబంధించిన వారం కాదు. శారీరంతో పుట్టాము కాబట్టి లోకంలో ఉన్నంత వరకు కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలా. అదిదా దేవుని చిత్తమై ఉండగలుగుతున్నది. దేవుని మనం స్తుతించాలా, దేవుణ్ణి ఆరాధించాలా. మనం పాపము జోలికి వెళ్ళక పరిశుద్ధంగానే జీవించాలా. అలాంటప్పుడుదా మనము పరలోక రాజ్యానికి వెళతామే తప్ప మన ఇష్ట ప్రకారం జీవించాము అంటే, తల్లిదండ్రులు ఒప్పుకోరు మన ఇష్ట ప్రకారం జీవించామంటే. మనకనుగా ట్రైన్లో మనం ప్రయాణం చేస్తే మనకనుగా సీట్ ఉంటుంది, రిజర్వేషన్ సీట్ ఉంటుంది. ఆ సీట్ వదిలిపెట్టి పక్క సీట్లో కూర్చుంటే పక్కనోడు ఒప్పుకోడు. మరి కాబట్టి దేవుడు మనకింటూ పరలోక రాజ్యాన్ని మనకి ఇవ్వటానికైనా సిద్ధపడ్డాడు. కాబట్టి పరిశుద్ధము రక్షణ అనే సీట్లో దా కూర్చోలేదు తప్ప మనము పక్క అశుద్ధమైన సీట్లో కూర్చున్నామంటే దానికి విలువ అనేది ఉండదు. మరి కాబట్టి ఈరోజు మనం పరలోకానికి సంబంధించిన వ్యక్తులుగా ఉండాలి తప్ప మనం భూ సంబంధాల విషయంగా ఉండకూడదు. మరి కాబట్టి భూమిపైన ఉన్నంత వరకు కూడా ఆ దేవాది దేవుని సన్నిధిలో మనము ఆయనకి మనం ఎన్ని కోట్లు కృతజ్ఞత తెలియజేసిన మన రుణము తీరదండి. ఎందుకో తెలుసా? ఒక తల్లి బిడ్డ కోసం ప్రాణం పెట్టదు, ఒక తండ్రి పిల్లల కోసం ప్రాణం పెట్టదు, ఒక భార్య భర్త కోసమో భర్త భార్య కోసమో ప్రాణాలు పెట్టరు. కానీ నేను చెప్తున్న యేసయ్య లోకంలో ఉన్న అందరూ నిమిత్తంగా ప్రాణాన్ని పెట్టగలిగాడు ఆయన. కాబట్టి ఒకే విషయం మనం ఆలోచన చేయాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళ కడవరి కాలంలో మనం ఉండగలుగుతున్నాం. ఒకే విషయం మనం ఆలోచన చేసుకోవాలా. ఒక హాస్పిటల్లో ఒక పేపర్లో జరిగిన సంఘటన పేపర్లో వచ్చేయగలిగింది. సాక్షి పేపర్లోను, ఆంధ్రజ్యోతి అన్ని పేపర్లోనూ ఒక విషయం వచ్చింది. దరిదాపుగా ఒక 4-5 సంవత్సరాలకి మునుపు ఈ సంఘటన వచ్చింది. ఒక సహోదరి డెలివరీకి వెళ్ళిందంట. ఆ డెలివరీకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే డాక్టర్ మాట్లాడుతున్నాడంట. డాక్టర్ మాట్లాడి ఆ యొక్క సహోదరి భర్తని పిలిచి మాట్లాడాడంట. మీకు తల్లి కావాలో తల్లి, బిడ్డ కావాలో బిడ్డ, మీకు ఎవరినైనా మేము ఇస్తాం కావాలంటే, లేకపోతే ఇద్దరిని కాపాడటం మా వల్ల కాదు అన్నప్పుడు ఆ మాటలో ఆ యొక్క తల్లి, ఆ గర్భవేదన పడుతున్న తల్లి ఆ మాట వినగలిగింది. విన్న తర్వాత డాక్టర్ని పిలిచి చెప్పింది, 2 చేతులు ఎత్తి జోడించి చెప్పింది ఆమె, డాక్టర్ గారు నీకు నేను వందనాలు తెలియజేస్తానయ్యా, నీకు నేను కృతజ్ఞతరాలుగా ఉండగలుగుతాను. నేను పుట్టాను, ఈ లోకం ఏంటో నాకు తెలుసు, లోక కార్యం ఏంటో నాకు తెలుసు, నీ లోకంలో నేను ఎలా ఉన్నానో తెలుసు. దరిదాపుగా 25 సంవత్సరాలు నేను భూమి పైన నేను మంచి చెడ్డ అన్ని కూడా అనుభవించగలిగాను. నా గర్భంలో ఉన్న బిడ్డ ఇంకను కూడా సూర్యుడు అంటే ఎవరో తెలియదు, మరి చంద్రుడు అంటే తెలియదు, మరి కారం ఏ రీతిగా ఉందో తెలియదు, మరి ఉప్పు ఏ టేస్ట్ ఉందో తెలియదు, మరి అన్ని పుణ్యం ఎరగని బిడ్డని కడుపులో చంపేస్తామంటున్నావా? నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా బిడ్డ ప్రాణము మిగలాలి అని చెప్పగలిగింది. డాక్టర్ అదే రీతిగా ఏం చేసిన బిడ్డ ప్రాణము, ఆ బిడ్డని ఎప్పుడైతే తీసారో తల్లి మరణించగలిగింది. చూడండి, ఆ బిడ్డ కోసం తల్లి ఎంత త్యాగం చేసిందో ఒక విషయాన్ని మనం ఆలోచన చేయాలా. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఆ బిడ్డ కోసము తల్లి మరణించింది. ఈరోజు ఒకే విషయం జ్ఞాపకం చేసుకోవాలా. ఈ ఎడమ చేతికి కుడి చేతికి వ్యత్యాసం తెలియని ప్రజలు ఎంతో మంది ఉండగలుగుతున్నారు. ఈ లోకంలో ఉన్న అందరి కోసము యేసు అందరి కోసం ఒకేసారి మృతి పొందాడు. ఆయన మృతి పొంది సమాధి చేసి తిరిగి జీవంగా లేచాడు. ఆ తల్లి అయితే చనిపోయింది, ఆ తల్లి చనిపోయింది, తిరిగి లేవలేదు. యేసు మనందరి నిమిత్తంగా మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు ఆయన. హల్లెలూయా! ఆయన జీవము గల దేవుడు. కాబట్టి ఆ జీవము గల దేవుని సన్నిధిలో మనము భయభక్తిగా దేవుని మనం ఏం చేయాలంటే ఆరాధించే వ్యక్తులుగా మనం ఉండాలి. హల్లెలూయా!
దయచేసి నేను చెప్పగలుగుతున్నాను. ఇందులో ఈ ప్రోగ్రాం చూసినా, ఒకవేళ మీరు ఎక్కడ చూసినా, ప్రారంభం మొదలుకొని కడవరి వరకు ఈ ప్రోగ్రాం చూడండి. ఏదో మనము చూసి ఊరికి ఇట్లా చూసి మానేయడం కాదు మరి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒకవేళ నీతోనే మాట్లాడతాడేమో, నీ కుటుంబాలకు వస్తాడేమో. ఎవరు కూడా కానీ ఆలక్ష్యం చేయబక్కని దయచేసి కడవరి వరకు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంపులు పొంది దేవుడిచ్చే దీవుని రక్షణ పాలు పంపులు పొందుకొని మీరు నిశ్చయంగా దేవునికి సొంతం కావాలని ప్రభు కోరుకుంటున్నారు. కాబట్టి మనం ఆరాధనలోకి వెళ్దాం. హల్లెలూయా, స్తోత్రం 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 నాయనా. హల్లెలూయా, యేసురాజా మీకు స్తోత్రం 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 నాయనా. అప్పా మీకు వందనాలయ్యా, పరిశుద్ధుడా మీకు స్తోత్రం 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 రాజా. అప్పా మీకు వందనాలయ్యా, వందనాలేసయ్యా, వందనాలేసయ్యా. మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా, ఆరాధిస్తున్నాం యేసయ్యా. అప్పా ఆరాధనకి యోధుడా మీ బంగారు పాదాలకు వందనాలయ్యా. హల్లెలూయా, స్తోత్రం 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 నాయనా. సర్వశక్తివంతుడా మీకు వందనాలు, వందనాలయ్యా, వందనాలయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో. ఏదో పాస్టర్ చెప్తారనో, ఎవరో చెప్తారనో కాదు, ఆసక్తితో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో దేవుని మనం ఆరాధించాలి. హల్లెలూయా, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో, పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన ఆరాధన
ஆராதனை அப்பா அப்பா உங்களுக்கு ஆராதனை ஆராதனை அப்பா அப்பா உங்களுக்கு ஆராதனை. Thank you, Holy Spirit. ஆராதனை அப்பா அப்பா உங்களுக்கு ராஜா மாளிகையில் ராமவலை அமர்ந்திருப்பேன். இயேசு ராஜா மாளிகையில் ராமவலை அமர்ந்திருப்பேன். உம்மை துதித்து மகிழ்ந்திருப்பேன். எல்லா துயரம் மறந்திருப்பேன். உம்மை துதித்து மகிழ்ந்திருப்பேன். எல்லா துயரம் மறந்திருப்பேன். ஆராதனை ஆராதனை அப்பா அப்பா உங்களுக்கு
రాజా, మీరు ఆరాధనకి యోధుడు ప్రభువా, స్తుతికి పాత్రుడు ప్రభువా. అయా భూమి పైన అయా నా తండ్రి నాయన కనపరచాలి అంటే మిమ్మల్ని ఒక్కరు మాత్రమే కనపరచాలయ్యా. భూమి పైన ఆరాధనీయుడు పూజనీయుడు అంటే మీరు మాత్రమే యేసయ్య, పూజింపదగ దేవుడు ప్రభా. మీరు మాత్రమే ప్రభా అర్హుడు ప్రభా, ఆరాధనకి యోగ్యుడు, స్తుతింపదగిన దేవుడు ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, మీ నామానికే లెక్కలేని స్తుతులు నాయన. హల్లెలూయా. స్తోత్రం 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 రాజా. எப்படி நான் பாடுவேன், என்ன சொல்லி நான் துதிப்பேன், உம்மை எப்படி நான் பாடுவேன், என்ன சொல்லி நான் துதிப்பேன். அல்லேலூயா அல்லேலூயா அல்லேலூயா. எப்படி நான் பாடுவேன், என்ன சொல்லி நான் துதிப்பேன், உம்மை எப்படி நான் பாடுவேன், என்ன சொல்லி நான் துதிப்பேன். ரத்தத்தின் மீட்டவரே, இரக்கம் இறந்தவரே, ரத்தத்தின் மீட்டவரே, இரக்கம் இறந்தவரே, ஐயா இரக்கம் இறந்தவரே, ஐயா இரக்கம் இறந்தவரே, உம்மை எப்படி நான் பாடுவேன், என்ன சொல்லி நான் துதிப்பேன், உம்மை எப்படி நான் பாடுவேன், என்ன சொல்லி நான் துதிப்பேன். அபிஷேகித்து அனுப்பவரே, ஆறுதல் நாயகனே, அபிஷேகித்து அனுப்பவரே, ஆறுதல் நாயகனே, ஐயா ஆறுதல் நாயகனே, ஐயா ஆறுதல் நாயகனே, உம்மை எப்படி நான் பாடுவேன், என்ன சொல்லி நான் துதிப்பேன், உம்மை எப்படி நான் பாடுவேன்,
స్తోత్రం 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 స్తోత్రం. ఆరాధనలో ఆయన మహిమపరచబడ్డాడు. ఆరాధనకి యోగ్యత మీకు వందనాలు ప్రభా. మీ నామానికే ఘనత మహిమ ప్రభావాలు తెలియజేస్తున్నామయ్యా. చక్కటి ఉదయకాల సమయంలో ప్రభా పాటల ద్వారా ఆరాధన ద్వారా మీ నామం మహిమపరచబడినది. ప్రపంచంలో ప్రభా మాకెవరైనా ఉన్నారు అంటే మీరు మాత్రమే యేసయ్యా. మీ నామం మాత్రమే మహిమపరచబడాలయ్యా. మనుషులుగా మేము ఎక్కడ కనపడకూడదు. మా ఆలోచన మా చింతో ప్రభా మిమ్మల్ని ఆయాసపరిచే తలంపులో మాలో ఏది ఉండదు ప్రభా. మేము పూర్ణ మనసుతో పూర్ణ బలంతో పూర్ణ ఆలోచనతో పూర్ణ వివేకంతో మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని ప్రభా ప్రతి వ్యక్తికి మీరు దయచేసినందుకు దయచేయబోతున్నందుకు మీకు వందనాలు ప్రభా. ముందున కీర్తన భాగం ప్రార్థనలో వాక్యములు మీ నామం మహిమపరచబడాలి. సమస్త స్తుతియు ఘనత మహిమ ప్రభావాలు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో కీర్తన భాగాన్ని చదువుతాం. కీర్తనలు 35 మనము మొదటి నుంచి చివరి వరకు మనం ఉత్తరపత్రాలుగా చదువుకుంటాం. దేవుడితో గొప్ప కార్యం చేయబోతున్నారు ప్రభుత్వ ప్రియమైన వాళ్ళ. కాబట్టి మనం కీర్తనలు 35 28 వచనాలు ఉంటున్నాయి. దాంట్లో మనము దరిదాపుగా 16 వచనాలు చదువుతున్నాం. కీర్తనలు 35 మొదటి నుంచి 16 వచనాలు చదువుకుంటాం. కీర్తనలు 35. యెహోవా నాతో వేర్చుమాడు వారితో వేర్చుమాడుము, నాతో పోరాడి వారితో పోరాడుము. కేడెమును గాలును పట్టుకుని నా సహాయమునకై లేచి నిలువుము. ఈట చూసి నన్ను తరుము వారిని అడ్డగింపుము. నేను మీ రక్షణ అనుకుని నాతో సెలవిమ్ము. నా ప్రాణము తీయబోదు వారిని సిగ్గును అవమానము కలుగును గాక. నాకు కీడు చేయ ఆలోచించువారు వెనుకకు మళ్లింప లక్ష్యపడుదురు గాక. యెహోవా దూత వారిని పారదోలును గాక. వారు గాలికి కొట్టుకుని పోవు పొట్టువలే నుందురు గాక. యెహోవా దూత వారిని తరుమును గాక. వారి త్రోవ చీకటై జాగుపడి ఉండును గాక. నన్ను పట్టుకున్న వల్లని వారు నిర్నిమిత్తంగా గుంటలో తమ వదనొట్టిరి. నా ప్రాణము తీయవలనని నిర్నిమిత్తంగా గుంట త్రవిరి. వానికి తెలియకుండా చేటు వాని మీదకి వచ్చును గాక. తాము పట్టిన వలలో తామే చిక్కబడిను గాక. వారు ఆ చేటునే పడి ఉండును గాక. అప్పుడు యెహోవాయందు నేను హర్షించదను, ఆయన రక్షణ బట్టి నేను సంతోషించదను. అప్పుడు యెహోవా నీ వంటి వారు ఎవడు? మించిన బలము గల వారి చేతి నుండి దీనులను, దోసుకున్న వారి చేతి నుంచి దీన దరిద్రులను విడిపింపువాడు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకును. పుట్ల సాక్షులు లేచినప్పుడు నేను ఎరగని సంగతులు కూర్చి నన్ను అడుగుచున్నారు. మేలుకు ప్రతిగా నాకు కీడు చేస్తున్నారు. నేను దిక్కులేని వారైతిని. వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనెపట్ట కట్టుకుంటుని, ఉపాసము చేత నా ప్రాణము ఆయాసపరచుకుంటుని. ఆయనను నా ప్రార్థన ఎదలేనికే తిరిగి వచ్చి ఉన్నది. అతడు నాకు చెలికాలైనట్లు సహోదరుడైనట్లు నేను అనుకుంటుని. తన తల్లి మృతి పొందిన దుఃఖ వస్త్రము ధరించు కుమాని వలె కృంగి ఉంటుని. నేను కూలి ఉండుట చూసి వారు సంతోషంతో గుంపుకూడిరి. నీచులు నేను ఎరుగని కార్యం నా మీదకి కూడి వచ్చి మానక నన్ను నిందించిరి. విందు కాలం ముందు కూసంలాడు వదులుబోతు వలేవారు నా మీద పండ్లు కొరికిరి. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మనము చక్కటి సమయంలోకి రాగలిగాం. ప్రతి ఒక్కరూ కూడా ఏకీభవించాలి. ప్రతి ఒక్కరు ఏకీభవించి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి కాబట్టి మనం ఈరోజు మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి తోడున్నాడు. కాబట్టి ఈ సమయంలో మనము ప్రార్థన చేయాలా. ప్రార్థన చేసి దేవుని నామాన్ని మనము మహిమపరిచే వ్యక్తులుగా మనం ఉండాలా. హల్లెలూయా. కాబట్టి మనమంతా కూడా ఏక మనసు కలిగి మనం ప్రార్థన చేస్తామా? మనమంతా ప్రార్థన చేస్తాం. ఏక మనసు కలిగి మనం ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. కళ్ళు మూసి దేశం కోసం, దేశ రక్షణ కోసం మనం ప్రార్థన చేస్తాం. యేసయ్యా మీకు స్తోత్రం 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 నాయన. సర్వశక్తివంతుడా, సర్వాంతర్యామి, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త మీకు వందనములు. ప్రభా, నేను ప్రభా ఎక్కడ 2-3 కూడి నా నామాన్ని స్తుతిస్తే అక్కడ నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు అయా, ఈ స్థలానికి మీరు వచ్చి ప్రభా గొప్ప కార్యం జరిగించండి. ప్రభా మా మధ్యన మీరు ఉంటున్నారు. మీకు లెక్కలేని స్థుతులు తెలియజేస్తున్నానయ్యా.
ఆశ్చర్యకరుడుగా ఆలోచనకర్తగా పరిశుద్ధాత్మ దేవుడిగా ప్రభా మీరే తోడని నడిపించి బలపరిచి సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. మా మంచి యేసురాజా మీ బంగారు పాదాలు బట్టి మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. ఘనత మీకు, మహిమ మీకు ప్రభా. ఇదిగో దేశంలో ప్రభా మనం ప్రార్థన చేస్తాం, ప్రతి ఒక్కరు కూడా తలలోంచి ఈ యొక్క ప్రోగ్రాం చూసే ప్రతి వ్యక్తి కూడా ఏకీభవించి ప్రార్థన చేస్తాం ప్రభా. మీకు వందనాలయ్యా. అయ్యా దేశంలో విజృంభిస్తున్న కరోనా వైరస్ ప్రభా తగ్గిపోవాలి ప్రభా. మనం చేతులెత్తి ప్రార్థన చేస్తామా? యేసయ్యా ఈ కరోనా వైరస్ తీరిపోవాలి అంటే మీరు మాత్రమే ప్రభా దీన్ని తీర్చగలిగే దేవుడు ప్రభువా. ఈ వైరస్ ని తగ్గించాలంటే ప్రభా అధికారులు ఎంతో ప్రయత్నం చేస్తున్నారయ్యా. ఎంతో ప్రభా అతన్ని నిర్బంధించాలని ప్రజలు చూస్తున్నారు ప్రభా. ఇంట్లో ఉన్న కరోనా, అంగిట్లో ఉన్న కరోనా, ఎక్కడున్నా కరోనా వచ్చి అనేక మంది ప్రభా తెగులు చేత నశించిపోతున్నారయ్యా. ఈ తెగులు చేత అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారయ్యా. దయచేసి ప్రభా మీ పాద సన్నిధిలో ప్రభా నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. అద్వితీయ మహాదేవుడుగా, ఆలోచనకర్తగా, పరిశుద్ధాత్మ దేవుడుగా మీరే తోడిని నడిపించండి ప్రభువా. మీ నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు తెలియజేస్తున్నానయ్యా ప్రభువా. నా తండ్రి దేశవ్యాప్తంగా ఉన్న కరోనా వైరస్ ని మీరు తగ్గించడానికి సర్వశక్తి గల దేవుడయ్యా. ఇదిగో ప్రభువా విరిగి నలిగిన మనిషే దేవునికి ఇష్టమైన బలిని మీ వాక్యం చెప్తున్నది నాయన. అయ్యా మిమ్మల్ని అతన్ని విరిగి నలిగిపోతున్నామయ్యా. ఈ వ్యాధి నుంచి, వ్యాధి బాధల నుంచి విడిపించండి ప్రభువా. క్వారంటైన్ లో ఉన్న వ్యక్తులకి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా ప్రభా. క్వారంటైన్ లో ఉన్న వ్యక్తులకి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను యేసయ్యా. డాక్టర్లు సైతం మరణిస్తున్నారయ్యా, పోలీసు సైతం మరణిస్తున్నారయ్యా ప్రభా, అధికారులు సైతం మరణిస్తున్నారయ్యా. అయ్యా చిన్న పెద్ద నాయన అయ్యా నా తల్లి ధనవంతులు దరిద్రుని తేడా లేక ప్రభా అందరిని వాడుకుని వెళ్తుందయ్యా. అందరిని రక్షించే దేవుడు మీరు ఒక్కరు మాత్రమే యేసయ్యా. ఇదిగో ప్రభా మీ పాద సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. పరిశుద్ధాత్మ దేవుడుగా మీరు మమ్మల్ని నడిపించి విడిపించిన ఆయన సహాయం చేయు దేవుడా. మీకు లెక్కలేని స్థుతులు తెలియజేస్తున్నానయ్యా. మీ నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు తెలియజేస్తున్నానయ్యా. ఇదిగో ప్రభువా మీ పాద సన్నిధిలో మేము మొదలుపెట్టుతున్నాము నా తండ్రి ప్రభువా. నాయన వ్యాధి బాధ పడిన వ్యక్తులు విడుదల దయచేయండి. క్వారంటైన్ లో ఉన్న వ్యక్తులకి విడుదల దయచేయండి. ఐసీ వార్డ్ లో ఉన్న వ్యక్తులకి విడుదల దయచేయండి ప్రభా. ప్రపంచంలో మరెన్నడూ కూడా ప్రభా నానే తిరుగు లేని యొక్క అద్భుతమైన దినముగా ఈ రోజు ప్రభా మీ పాద సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనలు పెడుతున్నామయ్యా. ప్రపంచ వ్యాప్తముగా అయ్యా ఈ రోజు రికవరీ అనేకనైనా అయా నా తండ్రి ప్రభా నాయన 100కి 95% రికవరీ అయిపోవాలి ప్రభా. ఈ వ్యాధిని అంతము చేయమని ప్రార్థిస్తున్నాను. ఇది శత్రువు ద్వారా వచ్చి ఉన్నా ప్రభా, ఇది ఏ మూలంగా వచ్చి ఉన్నా దీన్ని ఆపు చేయడానికి మీకు మాత్రమే శక్తి ఉన్నది నాయన ప్రభా. మీకు వందనములు. ఈ భూమిపైన అక్రమ కార్యాలు వైదొలగించండి ప్రభా. నా తండ్రి అన్యాయ కార్యాలు వైదొలగించండి. అంతటికి మారు మనసు దయచేయండి ప్రభా. యేసప్పా మీ పాద సన్నిధిలో మేము మొరపెట్టగలుగుతున్నాము నా తండ్రి. త్రాగుబోతులకి రక్షణ దయచేయండి ప్రభా. ఎక్కడి నుంచి త్రాగి యాక్సిడెంట్లు అయిపోతున్నాయి ప్రభా. త్రాగుబోతులకి నాయన మారు మనసు దయచేయండి నాయన. యేసప్పా త్రాగబడుతు నా తండ్రి ప్రభా. ఆయా బ్రాంతి స్థాపలంతా కూడా మూతపడిపోవాలి ప్రభా. అనేకులు రక్షించాలయ్యా. అయ్యా ఉదయం మొదలు సాయంత్రం వరకు కష్టపడి ఆ కష్టపడిన కష్టాన్ని తీసుకెళ్ళి బ్రాంతి కుట్లలో, సారాయి కుట్లో ఇచ్చేస్తున్నారయ్యా. దయచేసి రక్షణ దయచేయండి ప్రభా. మీ కాపుదల నుంచి నడిపించండి నాయన. ఇంక రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభా. ఇదిగో ప్రభా మీ పాద సన్నిధిలో మాంత్రికులకు మారు మనసు దయచేయండి ప్రభా. రక్షణ దయచేయండి. ఎక్కడ చూసిన ప్రభా మాంత్రికంతో నింపబడిపోయింది నాయన. మాంత్రిక శక్తులు సర్వ నాశనమైపోవాలి ప్రభా. అయ్యా మీ పాద సన్నిధిలో మేము మొరపెడుతున్నామయ్యా. మీ పాద సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం యేసయ్యా. మీ నామానికే ఘనత, మహిమ, ప్రభావాలు తెలియజేస్తున్నానయ్యా. మీరొక్కరే సర్వశక్తి గల దేవుడయ్యా, సర్వాంతర్యమైన దేవుడు ప్రభువా. మీ నామానికే ఘనత, మహిమ, ప్రభావాలు తెలియజేస్తున్నామయ్యా. యేసప్పా మీకే మహిమనాద, 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 మహిమనాద.
అద్వితీయ మహాదేవుడుగా, ఆలోచనకర్తగా, పరిశుద్ధాత్మ దేవుడిగా నా తండ్రి ప్రభువా, అయా నా తండ్రి నాయన మాంత్రిక శక్తులు నశించిపోవాలి ప్రభువా. యేసప్పా, ఈ దేశాన్ని అభివృద్ధిపరుస్తున్న ప్రభువా నా తండ్రి నరబలిని కూడా మీరు నిషేధింప చేయాలి ప్రభువా. అనేక మంది ప్రజలకి రక్షణ దయచేయండి ప్రభువా. నా తండ్రి మీకు వందనాలు. పోలీస్ డిపార్ట్మెంట్ మీ చేతికి అప్పగిస్తున్నాను. రాత్రనక పగలనక ప్రభా పట్టణాలు కాపులా కాస్తున్నా వారికి మీ కాపుదలు ఇచ్చి నడిపించండి. వారి కుటుంబాలకి మీ కాపుదలు ఇచ్చి నడిపించండి ప్రభా. అయా మీ క్రిస్టియన్కి మీ కాపుదలు ఇచ్చి నడిపించండి ప్రభా. మీ నామానికే మహిమ చెల్లిస్తున్నాను ప్రభా. ఇండియా భారత చుట్టూ మీ దేవదూతల కాపలా ఉంచండి ప్రభా. అయా నా తండ్రి దయచేసి కాపాడండి నాయన. యేసప్పా, ఒక్కొక్క మిల్కి దళం చుట్టూ మీ కంచి వేయండి ప్రభా. అయా ప్రభా, ఆర్మీ వాళ్ళకి, నేవీ వాళ్ళకి, సముద్రంలో కాపుదల కాల్చే వారికి, భారత పోలీసులకి, భారత మిలిటరీ దళానికి మీ హస్తం ఉంచండి ప్రభా. యెహోవా పట్టణంని కాపాడినలా దాని కావలి కాసిన మేలుకున్న ప్రయాసం వ్యర్థమని చెప్పారు. మీ దేవదూతలు దించండి ప్రభా. ఇండియాలో ఇంకా అనేక మంది రక్షణ పొందాలి ప్రభా. అయ్యా, ఇండియా మీకు సొంతం కావాలి ప్రభా. ఈ దేశం మీకు సొంతం కావాలి ప్రభా. దయచేసి మీ కాపుదల నుంచి నడిపించండి నాయన. మీ నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు తెలియజేస్తున్నానయ్యా. మీరొక్కరే సర్వశక్తి గల దేవుడయ్యా, సర్వాంతరమైన దేవుడు ప్రభా. మీకే మహిమనాథ, మహిమనాథ, మహిమనాథ. ఆశ్చర్యకరుడుగా, ఆలోచనకర్తగా, పరిశుద్ధాత్మ దేవుడుగా ప్రభా. మీ నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు తెలియజేస్తున్నానయ్యా. ప్రభా, మీ కొందనములు యేసయ్యా. రైతుల చుట్టూ మీ కాపుదలు ఇచ్చి నడిపించండి ప్రభా. రైతుల రక్షణలకు నడిపించండి ప్రభా. డ్రైవర్ చుట్టూ మీ కాపుదలు ఇచ్చి నడిపించండి ప్రభా. డ్రైవర్కి మీ కాపుదల, బిజినెస్ మెన్కి మీ కాపుదల. అందరూ రక్షణ పొంది రావాలి. అన్ని డిపార్ట్మెంట్ రక్షణ పొంది రావాలి. అయా సీఎం పిఎంను బట్టి స్తోత్రములు, మంత్రులు బట్టి స్తోత్రములు, అయా ఎమ్మెల్యేలు ఎంపీలు బట్టి స్తోత్రం, ఎమ్మెల్సీలు బట్టి స్తోత్రం, కౌన్సిలర్లు బట్టి స్తోత్రం, జడ్పీటీసీ ఎంపీటీసీలు బట్టి స్తోత్రములు, అధికారంలో ఉన్న వ్యక్తులు బట్టి స్తోత్రములు. ఆయన పై అధికారం మొదలుకొని కింద అధికారం వరకు రక్షణ పొందాలి ప్రభా. ట్యాక్స్ కలెక్టర్లు రక్షణ పొందాలి ప్రభా. ఆయా డాక్టర్లు రక్షణ పొందాలి ప్రభా. డాక్టర్లకు మీ కాపుదలు ఉంచండి. మున్సిపాలిటీ అయినా పారిశుద్ధ కార్మికులకి మీ కాపుదలు ఇచ్చి నడిపించండి. వాళ్ళు ప్రభా అయా నా తండ్రి నాయన ప్రాంతం అని చూడక అయా వాళ్ళు ప్రాణాలు తెగించి కూడా శుద్ధి చేస్తున్న వాళ్ళకి మీ కాపుదలు ఉంచండి. వాళ్ళు కూడా రక్షణ పొందాలి, వారి కుటుంబాలు రక్షణ పొందాలి. ఈ దేశం మీకు సొంతం కావాలి ప్రభా. దుష్టుడు పారిపోవాలి ప్రభా. కలవరాలు వైద్యులకి వెళ్ళిపోవాలి, మరణాలు వైద్యులకి వెళ్ళిపోవాలి, వ్యాధులు వైద్యులకి వెళ్ళిపోవాలి, క్యాన్సర్ వ్యాధులు యేసు నామంలో నిర్మూలమైపోవాలి ప్రభా. అయా నా తండ్రి హెచ్ఐవి వ్యాధులు నిర్మూలమైపోవాలి ప్రభా. సంతానం లేని బిడ్డలకి సంతానము దయచేదురుగాక ప్రభా. నా తండ్రి నీ వందనాలు. గొడ్డల గర్భాలు తెరుతుదురుగాక యేసు నామంలో ఇప్పుడే. ఒక్కొక్క మోయబడిన గర్భము తెరవబడిన గాక, వివాహము లేని వారికి వివాహము జరుగును గాక అని ఆజ్ఞాపిస్తున్నామయ్యా ప్రభు. ఉద్యోగం లేని వ్యక్తులకి ఉద్యోగము దయచేదురు గాక అని ప్రార్థిస్తున్నాను యేసయ్యా. మీ కాపుదల నుంచి నడిపించండి. చదివే పిల్లలకి జ్ఞానము దయచేయండి ప్రభా. దైవిక జ్ఞానముతో నింపి నడిపించండి ప్రభా. యవనస్తులు మీ చేతికి అప్పగిస్తున్నానయ్యా. ప్రేమ అనే పేరుతో ప్రభా వ్యభిచార పాత్మ వైద్యులకి వెళ్ళిపోవును గాక. దేశాన్ని ప్రభా అపవిత్రపరుస్తున్న పాపపు క్రియలు, పాపపు తలంపులు సర్వ నాశనమైపోను గాక. అయా నా తండ్రి నాయన, అయా సెక్స్ అనే పేరుతో ప్రభా యూట్యూబ్ మూలంగా ప్రభా, ఫేస్బుక్ మూలంగా నాయన, అయా నా తండ్రి నాయన, అయా నిత్య కార్యాలు అన్నింటిని కూడా నాశనము చేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రభా. ప్రజలు పరిశుద్ధంగా జీవించాలి ప్రభా. పరిశుద్ధంగా జీవిస్తానికి సహాయం దయచేయండి నాయన. మీ చేతికి అప్పగిస్తున్నాను. కొన్ని ప్రార్థన అంశాలు మీ చేతికి అప్పగిస్తున్నాను. మీకే ఘనత, మహిమ, ప్రభావాలు తెలియజేస్తున్నాం. యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ చక్కటి ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు, నాకు, మనకి అందరికీ కూడా తోడుండి నడిపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు చక్కటి ఉదయకాల సమయంలో ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన దేవుని నేను ఇచ్చగా నేను స్తుతిస్తున్నాను. ప్రభునందు ప్రియమైన వారులారా, మనము కరోనా కాలంలో జీవిస్తున్నాము. ఎందుకింత ప్రయాస, సేవకులు ఎందుకింత ప్రయాస పడుతున్నారు అని చూసామంటే, దేవుడు నాకు ఇచ్చిన రక్షణ, నాకు ఇచ్చిన విడుదల, నాకు ఇచ్చిన కాపుదల మీ అందరికీ కూడా నేను ప్రకటించాలని ఆశతో తప్ప వేరే ఏదో నేను చేయాలి, సాధించాలని కాదు. కానీ దేవుడు నన్ను రక్షించాడు. ఆయన దేవుని కాపుదల
ఆయన నాకు ఉంచాడు కాబట్టి దేవుని వాక్యంలో ప్రకటించాలనేసి ఆశ. ఎందుకంటే నేను ఉన్న స్థితిలోనే పాపపు స్థితిలో మరణించి అంటే నేను నరకానికి వెళ్ళిపోవలసిన వాడిని అయి ఉంటాను. ఈరోజు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా. ఈరోజు ఒకే ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలా. మనం కడవరి కాలంలో జీవించగలుగుతున్నాం. ఈ కడవరి కాలంలో జీవిస్తున్నాము కాబట్టి దేవుని యొక్క సేవకుల్ని, దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలంటే గట్టిగా చేపట్టాలా. ఈరోజు ఒకే ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలా. మనమున్న లోకమైనా, మనమున్న ఆస్తి అయినా, మనం సంపాదించిన బంగారు అయినా, మనకున్నది సమస్తము ఒక్కనొక రోజు మనం విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చే రోజులు దగ్గర పడ్డాయి. ఎందుకంటే లోకంలో ఎక్కడ చూసినా అసమాధానంగా జీవించగలుగుతున్నారు. ఏ కుటుంబంలో వెళ్ళి మాట్లాడినా కలత లేని కుటుంబము లేదు, కలవరము లేని మనిషి లేదు, నెమ్మది సమాధానం లేక ఎన్నో లక్షల మంది జీవించగలుగుతున్నారు ప్రభునందు ప్రియమైన వాళ్ళగా. కాబట్టి ఈరోజు ఒకే ఒక విషయంగా చూసామంటే దేవుని వాక్యం మనకి ఎవరు సెలవిస్తుందంటే 2 పేతురు పత్రిక 3వ అధ్యాయములో 2 పేతురు పత్రిక 3వ అధ్యాయములో మొదటి వచనం 2వ వచనం కానీ చదువుకున్నామంటే దేవుని వాక్యం మనకేం సెలవిస్తుంది. ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు రాయినప్పుడు పరిశుద్ధ ప్రవక్త చేత పూర్వముందు పలకబడిన మాటలు ప్రభువైన రక్షకులైన అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞలు మీరు జ్ఞాపకం ఉంచుకునవలెను. ఈ విషయంలో చూడండి చేసుకున్నాను విషయంలో మీకు జ్ఞాపకమై చేసి నిర్మలమైన మనస్సాక్షి రేపుచున్నాను. అంత్య దినముల్లో అపహాసకులు వచ్చి తమ స్వర్గీయ దురాలోచన చొప్పున నడుచుకునొచ్చు. చూడండి, ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది. 2 పేతురు పత్రిక పేతురు ఏం చేసినట్టు రాస్తున్నాడు. ఈ పేతురు వచ్చి విత్తలేని పామరుడే, ఒకానొకప్పుడు చేపలు పట్టే యొక్క పేతురు అయినా. ఈ పేతురు ఏం చేశాడంటే ప్రభుకి ఎప్పుడైతే తన పడవలో స్థలం ఇచ్చాడో, ప్రభుకి ఎప్పుడైతే ఆయన చెప్పిన రీతిగా ఆయన వెంబడించాడో, ఈ పేతురు ఏం చేశాడంటే అపోస్తులు మొదట అపోస్తులుడుగా తీర్చబడ్డాడు. ప్రతి సందేహాన్ని, ప్రతి డౌట్ని పేతురు అడిగి ప్రభుకి సన్నిహితంగా ఉండినవాడు, ప్రభుతో మాట్లాడేవాడు. ఆయన ఏమైనా కూడా కానీ ప్రభు కోసం ఏమి చేయటానికైనా సిద్ధపడిన పేతురు ఈయన మొదటి పత్రిక రాశాడు, 2వ పత్రిక రాశాడు. ఈ 2వ పత్రికలో ఏమని రాస్తున్నాడంటే ప్రియులారా, అనగా ప్రియులారా అని ఎవరికి రాస్తున్నాడు ఆయన అంటే, ఆయనకి ఎవరైతే ప్రియంగా జీవిస్తారో, ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో వాళ్ళని దేవుడు ఏమిటో పిలుస్తాడంటే ప్రియులారా, అనగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని దానికి అర్థం. మరి దేవుని చేత మనము ఆయన ప్రేమను పొందుకున్న వ్యక్తులు మనము. కాబట్టి దీంట్లో ఏమాత్రం డౌట్ అనేది ఏమాత్రం లేదు. మరి ఊరికనే ప్రియులారా అని చెప్పరు. మరి ఈరోజుగా ఇప్పుడైతే సెల్ ఫోన్లో ఆటోమేటిక్గా అంతా మనం మెసేజ్లు పంపించేస్తాం, ఫేస్బుక్ ద్వారా పంపించేస్తాం, వాట్సాప్ ద్వారా మెసేజ్లు పంపించేస్తాం, ఎన్నో ఉంటాయి. ఇంతకు ముందు చూసామంటే ఇక్కడ దూరంగా చదువుకునే వ్యక్తులైతే ప్రియమైన తల్లిదండ్రులకి నేను రాస్తున్నది ఏమనగా నేను ఇక్కడ క్షేమమే, మీరు క్షేమముగా ఉన్నారా అని చెప్పి రాస్తూ ఉంటారు. ఇంకా ఈరోజు ఆ రోజుల్లో కూడా పేతురు ఏం చేశారంటే పత్రికలు రాశారు. పత్రికలు రాసి ఏం చేశారంటే ప్రజలతో మాట్లాడగలుగుతున్నాడు. ఏమని మాట్లాడగలుగుతున్నాడంటే ఇక్కడ పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వముందు పలకబడిన మాటలు ప్రభువైన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా మీకు ఆజ్ఞలను మీకు జ్ఞాపకం ఉంచుకునేవాళ్ళను అని చెప్పగలుగుతున్నాడు. ఇక్కడ ఏమి జ్ఞాపకం ఉంచుకునేవాళ్ళను, ఏమి వీళ్ళు పరిశుద్ధ ప్రవక్తలు మనకి ఏమి మాట్లాడారు అని చూసామంటే దేవుని వాక్యంలో మనకి ఏమైనా సెలవిస్తుందంటే ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనల్ని ఆ జ్ఞాపకం చేసి నిర్మలమైన మనస్సాక్షి గలవారుగా రేపుచున్నాడు. అనగా కల్మసము లేని వ్యక్తులుగా, పాపము లేని వ్యక్తులుగా, ద్వేషము లేని వ్యక్తులుగా, మోసము లేని వ్యక్తులుగా, అబద్ధము లేని వ్యక్తులుగా, హత్య మనసుతో ఉండే వ్యక్తులు కాక మనము పరిశుద్ధ ప్రవర్తన కలిగి జీవించే వ్యక్తులుగా ఉండాలా. ఈరోజు మనిషి పైకి మాట్లాడుతున్నా కానీ లోపల క్రోధమైన మృగం కంటే ఇంకా ఎక్కువ భయంకరమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులతోనే మనం మధ్యలో జీవించగలుగుతున్నాము. ఆ రోజులో కూడా కానీ పరిస్థితులు ప్రవక్తులు జీవించిన రోజులు ఎలాంటివని చూసామంటే క్రూరమైన మనసు మధ్యనే వాళ్ళు జీవిస్తూ వచ్చారు. చూసారంటే ఆ రోజు ప్రవక్తులు జీవించిన అపోస్తులు ఉన్న కాలంలో చూసిన
భయంకరమైన క్రూరుడైన హేరోదు విషయంలో చూసిన క్రూరత్వంతో నింపబడిపోయిన వాడు, పాపముతో నింపబడిపోయిన వాడు, వ్యభిచార మనసుతో నింపబడిపోయిన ప్రజల మధ్యన ఆ రోజు అపోస్తులు శిష్యులు నివసించగలిగారు. ఆ రోజు యేసుక్రీస్తు ప్రజలని లోకం నుంచి, లోక పాపాల నుంచి, లోక శాపం నుంచి మనుషులు విడిపించి తనకని ఆయన ఏం చేశారంటే ప్రజలకు ఏర్పాటు చేసి లోక పాపం నుంచి విడిపిస్తే, పాపాలు క్షమించడానికి యేసు వస్తే యేసును కూడా ఏం చేస్తారంటే కేలి పరిహాసం చేసిన మనుషులు చాలా మంది ఉండగలుగుతున్నారు. ఆ రోజు మూర్ఖ జనాల చేత, జనాల చేత, క్రూరంగా ప్రవర్తించే జనాలకి యేసు అప్పగించబడ్డాడు. కాబట్టి ఒకే ఒక్క విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలా, మనం ఏది ఏమైనా కూడా కానీ వాళ్ళకి ఆజ్ఞాపించగలిగాడు. ఏమైనా ఆజ్ఞాపించాడు అని చూసామంటే మనకి దేవుడు జ్ఞాపకం ఏమైనా చేస్తున్నాడంటే ఇక్కడ అంత్య దినములో అపహాసకులు వచ్చి మీ స్వకీయ దురాలోచన చొప్పున నడుచుకొనొచ్చు అని చెప్పగలుగుతున్నాడు. అంత్య దినములో మనం జీవిస్తున్నాం. ఇక్కడ అపహాసకులు అనగా అపహాసం చేసే వాళ్ళు చాలా మంది వచ్చేసారు లోకంలో. అనగా గేలి పరిహాసం చేసే వ్యక్తులు ఎంతో మంది వచ్చేసారు. ఇక్కడ ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మనం ఏం చేయాలంటే పరిశుద్ధంగా మన జీవితాలు కాపాడుకునే వ్యక్తులుగా ఉండాలా. కొంతమంది చెప్తారు సినిమా చూసే తప్పు లేదు అని చెప్తుంటారు, సీరియల్ చూసే తప్పు లేదు అని చెప్తుంటారు. ఇంకా మంచిది ఎత్తుకొచ్చి చెడ్డను విడిచిపెట్టచ్చు. ఎక్కడ బోధింపబడుతున్నాయి? ఈరోజు సాతాను మనసు చేత పేరింపబడిన అనేక మంది ఏం చేస్తుందంటే ఆ రోజు కూడా కానీ క్రీస్తుని అప్పగించింది శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, హేరోదీయులు, వీళ్ళంతా యేసు క్రీస్తు ఏ ప్రజలైతే కాపాడడానికి వచ్చారో, ఏ జనాంగం కోసం విడిపించడానికి వచ్చారో, ఏ ప్రజల పాపాలు క్షమించడానికి యేసు రాగలిగారో అదే ప్రజలు అధికార దాహానికి గురైపోయి రాజకీయ వేత్తలుగా, రాజకీయ దాహము కలిగిన వ్యక్తులుగా, అధికార పదవి దాహము కలిగిన వ్యక్తులుగా యేసు క్రీస్తుని విసర్జించగలిగారు. ఆ రోజుల్లో కూడా ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఒకే ఒక్క విషయం, యేసు రాజ్యం నీతి గల రాజ్యం, యేసు రాజ్యం పాపం లేని రాజ్యం. యేసు క్రీస్తు ప్రకటించడానికి పాపం లేని పరిశుద్ధులుగా మార్చడానికి వచ్చారే కానీ ఈ లోకమైన, లోక అధికారులైనా, లోక మనుషులైనా ద్వేషముతో నింపబడిపోయి, క్రూరత్వముతో నింపబడిపోయి, పాపముతో నింపబడిపోయి మనుషుని పాపాలకి గురి చేసే వ్యక్తులు లోకంలో ఎంతమంది ఒకసారి ఆలోచన చేయాలి. ఆ రోజు చూసామంటే దేవుని వాక్యం చెప్పిన అపోస్తల కార్యంలో 12వ అధ్యాయం 1వ వచనంలో చూసామంటే ఆ కాలం ముందు, అదే కాలం ముందు దాదాపుగా దేవుని వాక్యం చెప్తుంది. అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో చూసామంటే ఏ రోజు ఏం చేశాడంటే శిష్యులు పట్టుకున్నాడు. ఇక్కడ శిష్యులు పట్టుకున్న తర్వాత దాదాపు అదే కాలం ముందు రాజైన హేరోదు సంగపు వల్ల కొందరిని బాధ పెట్టుటకు బలత్కారంగా పట్టుకుని యోహాను సహోదరుని యాకోబుని ఖడ్గముతో చంపించును. యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకుని వాక్యం సెలవిస్తుంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ హేరోదు ముందే వ్యభిచార మనసు కలిగిన వ్యక్తి, ఈ హేరోదు పాపపు మనసుతో కలిగిన వ్యక్తి, ధర్మశాస్త్రాన్ని నిరాకరించిన వ్యక్తి, ఈ హేరోదు దేవుణ్ణి ఆరాధించిన వ్యక్తి కాదు. మరి కాబట్టి ఇతను లోక ప్రకారమైన పాపపు సాతాను మనసుతో ప్రేరేపింపబడిన వాడే. యేసుక్రీస్తు శిష్యుల్లో యోహాను యాకోబు సహోదరుని పట్టుకుని ఖడ్గముతో నరికించేశాడు. ఖడ్గముతో నరికించి యూదులకి ఇష్టమని తెలిసి కూడా పేతురును కూడా పట్టి చెరసాల్లో వేసేస్తాడు. ఆ రోజు సాధారణమైన జీవితం కాదు శిష్యుల జీవితం. ఆ రోజు ఎవరన్నా పరిశుద్ధంగా జీవించాలంటే సాతాను అసలు ఒప్పుకోడు. మరి డైరెక్ట్ గా వచ్చి మోటానికి సాతానికి శక్తి లేదు, వానికి ధైర్యం చాలదు. ఎవరైనా సరే మన కుటుంబంలో సాతాను మనుషులు లేపుతూ ఉంటారు. భార్య మూలంగా లేపవచ్చు, భర్త మూలంగా లేపవచ్చు, పిల్లల మూలంగా రావచ్చు. ఎందుకంటే ధైర్యంగా వచ్చే దమ్ము, ధైర్యం సాతానికి లేదు. ఎందుకంటే మన పచ్చాన ఉన్నది లోకంలో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు గొప్పవారిని వాక్యం చెప్తుంది మొదటి యోహానులో. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అంత్య దినములో మనం జీవిస్తున్నాము. కాబట్టి దేవుని వాక్యం ఏమో చెప్తుందంటే నిర్మలమైన మనస్సాక్షి గల వారమై ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి రేపు అంత్య దినములో అపహాసకులు వస్తున్నారు. ఇక్కడ చాలా మంది కూడా చెప్పగలుగుతున్నారు. అనేక సంఘాల్లో బోధించే విషయమైన ఎక్కడైనా కూడా కానీ దేవుని దగ్గర ఎప్పుడో వచ్చేసింది, వెళ్ళిపోయిందని చెప్పే వ్యక్తులు చాలా మంది ఉండగలుగుతున్నారు. కొన్ని స్థలాల్లో చూసామంటే ఏదైనా చేయొచ్చు కొంతమంది చెప్తున్నారు. ఇంకా సాతాను తనకిన ఒక సంఘాన్ని కూర్చుకునేసి మనసుని భ్రష్టు పట్టించగలుగుతున్నారు, మనిషిని పాపములు దించివేయగలుగుతున్నారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఒక్క విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలా, ఏది ఏమైనా కూడా సరే. అదే 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం దేవుని వాక్యం చెప్తుంది. ఇక్కడ
మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమై ఎంచుకున్నది. ఇలాగూ మన ప్రియుడైన సహోదరుడు పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాయి ఉన్నాడు అనేసి వాక్యం చెప్తుంది ఇక్కడ. కాబట్టి ప్రభు యొక్క దీర్ఘశాంతము యేసుక్రీస్తు దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఏది ఏమైనా కూడా కానీ దేవుని వాక్యం మనకి ఏమని సెలవిస్తుందో తెలుసా? ప్రభు ఆయన రక్షించడానికి వచ్చారు. ఇప్పుడు దేవుని దగ్గర సమీపం అనేక సంఘాల్లో బోధించబడుతున్నది, అనేక స్థలాల్లో బోధింపబడుతున్నా కూడా కానీ ఇక్కడ ఏమంటే యేసుక్రీస్తు వస్తాడు అని చెప్పారు కదా. ఎప్పుడు వస్తాడు ఆయన? అనేక మందిలో ప్రశ్నలు, డౌట్లు బయలుదేరగలుగుతున్నాయి. ఆయన రాకడ ఏమైనా చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉండగలుగుతున్నారు. ఏది ఏమైనా కూడా కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది యేసుక్రీస్తు ఎందుకు ఇంకను కూడా రాలేదంటే ప్రభు యొక్క దీర్ఘశాంతం రక్షణార్థమైన ఎంచుకున్నది అనగా ఇంకను అనేకులు కూడా రక్షణ పొందాలి అని దేవుడు ఎదురు చూడగలుగుతున్నారు. ఇంకను కూడా పాపి పాపంలో మరణిస్తే నరకానికి వెళ్ళిపోతారు. ఏ పాపి కూడా నరకానికి వెళ్ళట దేవుని చిత్తము అస్సలు కానే కాదు మరి. కాబట్టి ప్రతి పాపి కూడా రక్షణ పొందాలా, ప్రతి పాపి కూడా మారు మనసు పొందాలా. అందుకే దేవుని రాకడ ఆలస్యం అయిపోతా ఉంది. నువ్వు నేను రక్షణ పొందితే చాలదు మరి, ఒక కుటుంబం రక్షణ పొందితే చాలదు మరి, ఒక ప్రాంతం రక్షణ పొందితే చాలదు మరి, ఒక ఏరియా రక్షణ పొందితే చాలదు మరి. ఒక్కరు మాత్రం పాపాన్ని విడిచిపెట్టి ప్రభాని పాపాన్ని విడిచిపెట్టి వచ్చేసానంటే చాలదు మరి. ఆ రక్షణ పొందిన వ్యక్తి ఇతరులకి, పాపం చేసే వ్యక్తులకి, తన వల్లే పాపం చేసే వ్యక్తులకి రక్షణ సువార్తని ప్రకటించాలా. పాపంలోనే మరణిస్తే నిత్య నరకాగ్ని యుగాయుగములో కూడా కానీ అగ్ని ఆరక పురుగు చావక నిత్యము కూడా కానీ పాపములో మరణించవలసి వస్తుంది. కాబట్టి అందుకే ఆ నరకానికి వెళ్ళక దేవుని చిత్తము. కాబట్టి అందరూ పాపులు అందరూ కూడా మారు మనసు పొందాలని దేవుని చిత్తమై ఉండగలుగుతున్నది. అంతే తప్ప వేరే ఏదో నీ ద్వారా నా ద్వారా లాభం సంపాదించుకోవడానికి యేసు రాలేదండి. ప్రభునందు ప్రేమైన వాళ్ళ ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ. అందుకే ఏమని చెప్పగలను తెలుసా? ఇక్కడ దేవుని రాకడ ఏమాయను అని అడిగే వాళ్ళు చాలా మంది ఉండగలుగుతున్నారు. కాబట్టి మనం నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలా. యాకోబు పత్రికలో దేవుని వాక్యం చెప్తుంది. యాకోబు రాసిన పత్రిక, యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 27వ వచనం చదువుకున్నాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 27వ వచనంలో ఏమని రాస్తుంది అని చూసామంటే దేవుని వాక్యం చెప్తుంది. ఏది నిర్మలమైన మనస్సాక్షి, ఏది భక్తి కలిగి ఉండాలి అని చూసామంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఏదనగా అనేస్తుంది. నిర్మలమైన మనస్సాక్షి, భక్తి కలిగిన జీవితం జీవించాలా. ఏది నిర్మలమైన మనస్సాక్షి, ఏది భక్తి అంటే మనం వెలిపేసి ఏదో మోకాలు వేసి ప్రార్థన చేసి పాపులు చూసినప్పుడు వాళ్ళు పాపులు, మనం పరిస్థితుల్లో జీవిస్తున్నాం, అది కాదు భక్తి. భక్తి అనే దానికి ఒక శక్తి ఉన్నది, భక్తికి ఒక శక్తి ఉన్నది. ఏంటో చూసామంటే దేవుని వాక్యం ఏదో చెప్తుందంటే పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలు విధవరాలను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఏలోక మాండిల్యమును అంటకుండా చూడది తనకంటకుండా తను కాపాడుకున్నట్టయే అని వాక్యం చెప్తుంది ఇక్కడ. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, తండ్రి అయిన దేవుని యొక్క పవిత్రమైన నిష్కలంకమైన భక్తి మనకి ఉండాలా. నిష్కలంకమైన భక్తి, కలంకము లేని భక్తి. భార్యని భర్త అడుగుతాడు, ఒకవేళ పాస్టర్ అయితే ఎలా ఉండాలి మీ భర్త అంటే, మా భర్త నిష్కలంకము లేని వ్యక్తిగా పవిత్రమైన పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నాడు దేవుని ఎదుట అని చెప్పే సాక్ష్యం కలిగిన భర్తగా ఉండాలా. భర్తను అడిగినప్పుడు నా భార్య పరిశుద్ధంగా జీవిస్తూ ఉంది కాబట్టి పరిశుద్ధంగా జీవించి దేవునికి తగినట్లుగా నడుస్తున్నది అని చెప్పి భర్తగా ఉండాలా. పిల్లల్ని అడిగినప్పుడు మీ తల్లిదండ్రులు ఏ రీతిగా ఉన్నారు, మా తల్లిదండ్రులు లాంటి భక్తి పరులు, ప్రార్థన పరులు ఎవరు లేరని చెప్పాలా. పిల్లలు తల్లిదండ్రులు అడిగినప్పుడు మా పిల్లలు పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నారు, దేవుని భయభక్తి కలిగి జీవిస్తేనే సాక్ష్యం కలిగిన పిల్లలుగా ఉండాలా, సాక్ష్యం గల కుటుంబంగా ఉండాలా, నిష్కలంకం కలిగిన వ్యక్తులుగా ఉండాలా. అంతేకాక ఏం చేయాలంటే దిక్కులేని పిల్లలను విధవరాలను వాళ్ళ ఇబ్బందులు పరామర్శించుతాయో. ఈరోజు అనేక మంది దిక్కులేని వారుగా ఉండగలుగుతున్నారు. తల్లిదండ్రి ఉండి కూడా దిక్కులేని వారికి ఎంతమంది జీవిస్తున్నారో తెలుసా? రోడ్ల పక్కన పడినారో తెలుసా? తల్లిదండ్రులు ఎక్కడో ఉంటారు. ఇంకా ఒక సహోదరు చెప్పింది, ఆ సహోదరు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అన్నయ్య నేను చేసిన పాపాన్ని బట్టి
నాకు ఒక బిడ్డ పుట్టింది, ఆ బిడ్డను ఏం చేస్తామంటే ఇతరులకు ఇచ్చేసాం. ఆ బిడ్డ ఏమన్నా తెలుసా, ఆ ఇంటి పక్కన పోయినప్పుడు ఆంటీని మాట్లాడుతుంది. ఎంత మనసు వేదన అనిపిస్తుంది సార్, ఆలోచించేయాల. తమ పాప కోరికలు, పాప క్రియలు తీర్చుకోవటానికి ఒక బిడ్డని కనింది. కన్న బిడ్డను కూడా ఏం చేసిందంటే ఇతరులకు ఇచ్చేసింది. ఎంత వేదనకరమైన కార్యం సార్, ఆలోచించేయాలి. బిడ్డలకు అంటారు రోడ్లో పడేస్తారు, బిడ్డలకు అంటారు పక్కన పడేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఈరోజు ఏమో దేవుని వాక్యం ఏమో చెప్తుందంటే, దిక్కు లేని పిల్లలు మనం ఏం చేయాలంటే విధవరాలను వాళ్ళ ఇబ్బందులు పరామర్శించాలా, దేవుని ప్రేమని చాటాలా. యేసుక్రీస్తు విషయంలో చూసామంటే కూడా బేతనీయకి వెళ్ళగలిగాడు. మార్త మరియ లాజరు ఇంటికి వెళ్ళాడు. తల్లిదండ్రులు లేరు, వాళ్ళకి ఆదరించేవాళ్ళు లేరు. మరి నాయని గ్రామానికి విధవరాల ఇంటికి వెళ్ళాడు ఆయన. ఆదరించేవాళ్ళు ఒకే ఒక కుమారుడు, భర్త చనిపోయాడు ఆమెకి. భర్త చనిపోయిన తర్వాత ఉన్న ఒకే ఒక కుమారుడు చనిపోయాడు. దిక్కులేని స్థితిలో ఉండగలుగుతున్నది. ఆ దిక్కులేని స్థితిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం లేఖనాలు చెప్తున్నాయి. అందరూ ఆ ఊరి వారు అందరూ కూడా ఆమెతో ఉన్నా కూడా, కానీ వాక్యం ఏం చెప్తుందంటే ఆమెకున్నది ఆ ఒకే ఒక కుమారుడు, వీళ్ళ ఎవరెవరు లేరు. మరి ఒకవేళ ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకెవరు లేరు అని నువ్వు అనుకుంటున్నావేమో, నా యేసు నీకు తోడున్నాడు. ఆ నాయని గ్రామంలో చనిపోయిన డెడ్ బాడీని ఆ యవనస్తుని తీసుకొని బయటకు వస్తున్నారు. బయట వచ్చినప్పుడు ఏ సమయం చూశారు, ఏ సమయం చూసి కనికరపడి ఏం చేసి ఆ పాడిని మోసిన వారిని నిలపమని చెప్పి దించమని చెప్పారు. లేపి ఆ పాడిని ముట్టి ఆ చిన్నవాడిని లేపి ఆ తల్లికి అప్పగించగలిగారు. అనగా దిక్కులేని విధవరాండ్లని, దిక్కులేని పిల్లల్ని ఏం చేశారంటే యేసుక్రీస్తు ఏం చేశారంటే వాళ్ళకి అప్పగించగలిగారండి. ఇదిదా దేవుని ప్రేమ అండి. హల్లెలూయా, ప్రభునందు ప్రేమనే. ఇదిదా దేవుని సత్యం, ఇదిదా దేవుని యొక్క కార్యం. దిక్కులేని వారిని ఎక్కడ యేసు ఆదరించగలిగారు. దిక్కులేని పిల్లలు బేతనీయ గ్రామానికి వెళ్ళినప్పుడు మార్త మరియ లాజరు ఇంటికి వెళ్ళగలిగాడు. అమేసా వాళ్ళ ఇంటికి వెళ్ళగలిగాడు. అక్కడ వాళ్ళకి తండ్రిగా తల్లిగా వాళ్ళకి జరగాల్సిన కార్యక్రమాలు అన్నిటిలో సక్రమంగా నెరవేర్చే తండ్రి తండ్రి ఎవరంటే మన జీసస్ మాత్రమే. అప్పా తండ్రి అని పిలవాలంటే ఆయన మాత్రమే యోగ్యుడు. ఈలోక తండ్రులు కొంతమందికి ప్రేమ ఉంది, కొంతమందికి ప్రేమ ఉండదు. మరి కలంకమైన మనసుతో ఉండగలుగుతారు ఈ లోక తండ్రులు. ఏది ఏమైనా యేసుక్రీస్తు దిక్కులేని వారిని చేర్చుకున్నాడు. దిక్కులేని వారిని పరామర్శించగలిగాడు. నాయను గ్రామానికి వెళ్ళి విధవరాలని పరామర్శించగలిగాడు. ఆమెకి లేని లోటుని ఏం చేశాడంటే ప్రభు తీరుస్తురాగలిగాడు. ప్రభునందు ప్రేమైన వాళ్ళ ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఈరోజు ఏది ఏమైనా కూడా కానీ ఒక్క విషయంలో ఏమరా ఉందంటే పరామర్శించి ఇహలోక మాన్యులు తనకు అంటకుండా తను కాపాడుకున్నట్టే. ఇహలోక మాన్యులు ఇహలోక పాపం అంటుకోకుండా యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు దిక్కులేని వారింటికి వెళ్ళగలిగాడు, పరామర్శించాడు. విధవరాలింటికి వెళ్ళాడు, ఆమె పరామర్శించగలిగాడు. పాపులు వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ వచ్చింది. వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని ఆయన దగ్గరికి తీసుకొని వచ్చారు. వ్యభిచారులు ఆయనతో వచ్చి ఏం చేశారంటే ఆ వ్యభిచారపు స్త్రీ వచ్చి ఆమె కన్నీటి ఆయన పాదాలు తడిపి అత్తరు పోసి తల వెంట్రుకలతో తన పాదాలు ఆమె తుడిసింది. పాపంతో కలిశాడు, పాపంతోనే తిరిగాడు. ఆయన పాపము ఆయన అంటుకోలేదు. కారణం తెలుసా? ఆయన పరిశుద్ధుడు. హల్లెలూయా, ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ఒక పాపిని పరిశుద్ధంగా మార్చాలి అంటే పరిశుద్ధుడు మాత్రమే మార్చేకైతే తప్ప పాపిని పరిశుద్ధంగా మార్చలేడు. అందుకే నీలో పాపం అనేది ఉండిందంటే ఇతరం పాపం చేసేవాళ్ళు నువ్వు వాళ్ళని పరిశుద్ధంగా మార్చలేవు. కాబట్టి నువ్వు పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధం కలిగి జీవించావంటే నీ పరిశుద్ధ ప్రవర్తనను బట్టి నీ పరిశుద్ధ భక్తిని చూసి వాళ్ళు పరిశుద్ధంగా జీవించగలుగుతారు. ప్రభునందు ప్రేమైన వాళ్ళ ఊరికే వాక్యం చెప్పలేదు. మరి దేవుని వాక్యం సెలవిస్తున్నది. ప్రభునందు ప్రేమైన వాళ్ళ దేవుని వాక్యం ఏమో చెప్తుందంటే యేసుక్రీస్తు లోకంలో ఇహలోక మాన్యులు అంతేకుండా తను కాపాడుకోగలిగాడు ఆయన. తను కాపాడుకోగలిగాడు ఆయన. కాబట్టి ఒకే ఒక్క విషయం మనం ఆలోచించవలసిన విషయం ఏమిటంటే దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఈరోజు ఒకే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. మనము ఇహలోక మానులు అంతకన్నా ఏం చేశారంటే కాపాడుకున్నారు. అనగా ఈ లోకంలో అబద్ధం ఆడేవారి మధ్యనే ఉండగలిగారు, పాపం చేసేవారి మధ్యనే ఉండగలిగారు, అంతకుల మధ్యనే ఉండగలిగారు, తోడేలాంటి స్వభావం గల మనుషుల మధ్యనే ఉండగలిగారు.
ఆయన ఏది కూడా ఆయన అనుకోలేదు. మరి యేసుక్రీస్తు సవాల్ చేసి చెప్పారు, ఆయన ధైర్యంగా నిలిచి చెప్పాడు, నాలో పాపం ఉందని మీరు ఎవరు స్థాపించగలరు ఆయన సవాల్ చేశాడు. యేసులో ఏ పాపాన్ని కూడా పట్టుకోలేకపోయారు ఎవరు కూడా. కానీ ప్రభుత్వ ప్రియమైన వాళ్ళ ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలా, భూమి పైన మనము ఒక్కసారి రక్షించబడి పాపాల మన్నించబడిన తర్వాత పరిశుద్ధంగా జీవితానికి ప్రారంభించిన తర్వాత మనలో ఎంత వెతికినా ఒక్క తప్పు కూడా దొరకకూడదు. దానియేలు పైన కూడా నింద మోపాలని చూస్తారు. 6వ అధ్యాయం చదువుకోండి, దానియేలు 6వ అధ్యాయం చదువుకోండి. ఆ లోకంలో దానియేలు దేవుడు హెచ్చించేశాడు. ఆయన ఊరికే హెచ్చించలేదు, మరి తిండి విషయంలో, తన భోజన పదార్థ విషయంలో తన అపవిత్రపరుచుకోలేదు. అక్కడ అపవిత్రుల మధ్యనే జీవించగలిగాడు, అన్యాయం చేసే వాళ్ళ మధ్యనే జీవించగలిగాడు, మోసం చేసే ప్రజల మధ్యనే దానియేలు జీవించగలిగాడు. ఏది ఏమైనా తన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోగలిగాడు. ఆయన తన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నాడు కాబట్టి నిందలు వేయాలని చూశారు. ఏది ఏమైనా ఆయన ఏం చేశాడంటే నేను దేవుని బిడ్డ అని నిరూపించుకోగలిగాడు. దానియేలుకి శోధన రావటం లేదా మరి చెప్పారు. ఇంకా 30 దినముల వరకు కూడా ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు. దానియేలు పైన ఏదో నింద మోపాలని చూశారు కానీ ఏది కూడా కనుక్కోలేకపోగలిగారు. అనగా మన నిర్మలమైన మనస్సాక్షి అనే విషయం గురించి నేను చెప్పగలుగుతున్నాను. ఈ నిర్మలమైన మనస్సాక్షి అనే విషయంతో మీతో మాట్లాడగలుగుతున్నాను. దానియేలు విషయంలో చూసామంటే నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారు ఏం చేశారంటే ఆయన జీవిస్తూ రాగలిగారు. కాబట్టి ఎన్ని తప్పులు వెతకాలన్నా ఒకే ఒక తప్పు కూడా దాన్ని పట్టుకోలేకపోగలిగారు. దేవుని వాక్యం ఏమిటో చెప్తుందంటే చూడండి, ఇక్కడ ఏముంటుందంటే దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో 4వ వచనంలో, అందుకు ఆ ప్రధానులు అధిపతులు రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవద్దు నుండి తగిన కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైన తప్పిదనము చేయవారు కాదు కనుక దానియేలులో తప్పు లోపమైన కనుగొనలేకపోయిరి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దానియేలు బానిసగా జీవించగలుగుతున్నాడు. దానియేలు ఇతర రాజ్యంలో తన రాజ్యంలో జీవించిన బబులోను దేశంలో జీవిస్తున్నాడు. ఇజ్రాయేల్ దేశంలో కాదు, బానిసగా వెదినవాడు దానియేలు. స్వేచ్ఛ లేదు అక్కడ. ఆయన దేవునికి నమ్మకస్తుడిగా జీవించాడు కాబట్టి తన జీవితాన్ని ఇహలోక మాన్యుల్యము అంతకుండా భోజన విషయంలోనైనా ఏ విషయంలోనైనా ఇహలోక మాన్యుల్యము అంతనివ్వకుండా తన జీవితాన్ని కాపాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రధానులు అందరూ ప్రఖ్యాతి పొందిన వాళ్ళు అందరూ వచ్చి ఏం చేశారంటే మాట్లాడుకున్నారు, దానియేలు పైన ఏదో నింద మోపాలా. రాజు ఎప్పుడు చూసినా ఆయన్నే పొగుడుతున్నాడు, రాజు ఎప్పుడు చూసినా ఆయన్నే ప్రధానిగా చేశాడు. మన దేశంలో మనం ఎంత బలశాలులమై ఎంత ధనమున్న వారమై ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి ఈ దేశపు భాష మాట్లాడి ఈ దేశపు పౌరత్వం సంపాదించుకున్న వ్యక్తులు ఎక్కడి నుంచో యూదే దేశం నుంచి బానిసలుగా ఉన్న దానియేలు లోకానికి వచ్చి మా మీద ప్రభుత్వం చేయటమా, మాకు ఆజ్ఞాపించటమా, మా పైన ఆయన మాట్లాడటమా, ఆయన చెప్పిన మాట మేము వినటమా, ఎంత అసూయతో నింపబడిపోయారో చూడండి. దీనికి కారణమేమి అయిందంటే దానియేలు మొదటి అధ్యాయానికి వెళ్ళిపోవాల. దానియేలు మొదటి అధ్యాయంలో చూసామంటే దానియేలు గ్రంథంలో రాజైన నెబుకద్నెజరు లోపము లేని యవ్వన పిల్లలు అందరిని కూడా తీసి ఏం చేశారంటే రాజు భుజించే ఆహారం, రాజు చే పానీయం వాళ్ళని త్రాగిపించాడు, వాళ్ళకి ఇవ్వగలిగారు. అందుకే దానియేలు శద్రక్ మేషక్ అబేద్నెగోలు మాత్రం ఆ నపుంసకుల దగ్గరికి వెళ్ళి ఏం చేశాడంటే ఆయన దగ్గర పోయి చెప్పారు, అయ్యా మేము రాజు తినే ఆహారమైన, రాజు తినే భోజనమైన, పానీయమైన దాన్ని తిని మమ్మల్ని మేము అపవిత్రపరచుకోలేమయ్యా, దయచేసి మాకు 10 దినములు మీరు మాకు శాఖా ధాన్యాన్ని ఇవ్వండి. ఆ 10 దినములైన పిమ్మట మీకు ఇష్టమైనంత చేయండి, 10 దినములు మీరు పరీక్షించండి అనగా వీళ్ళు ఏం చేశారంటే శాఖాధాన్యం అనగా రాజు పెట్టే భోజనం, అపవిత్రమైన భోజనానికి కానీ అపవిత్రమైన త్రాగుడుకు కానీ వాళ్ళు అక్కడ లోబడలేదు. కాబట్టి తమ జీవితాలు కాపాడుకున్నారు. అందుకే ఇక్కడ ఏం చేశారు, దేవుడు వాళ్ళు హెచ్చిస్తూ రాగలిగారు ఇక్కడ. అందుకే దేవుని వాక్యం చెప్పిన 5వ వచనం దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయం 5వ వచనంలో ఏమో చెప్తుందంటే, అందుక మనుషులు అతని దేవుని స్తుతి పద్ధతి విషయంలో, దేవుని పద్ధతి విషయం కానీ మరి ఏ విషయంలో అతను లోపము కనుగొనలేదు కాబట్టి ఆ ప్రధానులు అధిపతులు రాజునందుకు సందడిగా వచ్చి రాజు సర్వేస్తు చిరంజీవైనగాక
రాజు, ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సేనాధిపతులు అందరూ కూడి రాజుకు ఖచ్చితంగా ఒక చట్టం శాసించి దాని శాసనం ఏమనగా అని చెప్తున్నారు. రాజు దగ్గరకు వచ్చి చిరంజీవి అవునగాక, రాజుని పొగుడుతున్నారు అక్కడ, రాజుని పొగుడుతున్నారు అక్కడ, రాజుని గణపరచగలుగుతున్నారు. రాజుకి ఏం చేస్తుంటే మనిషి నమస్కారం చేయగలుగుతున్నారు. అక్కడ ఒకే ఒకే విషయం, ఏ రోజు కూడా వెళ్ళి దానియేలు రాజుకి సాష్టాంగ నమస్కారం చేసినట్లు లేదు, మరి దేవునికి మాత్రమే సాష్టాంగ నమస్కారం చేయగలుగుతాడు. రాజు పదవి ఇచ్చిన, రాజు ఉద్యోగాన్ని ఇచ్చిన, రాజు అతను హెచ్చించిన ఏ రోజు కూడా వెళ్ళి ఏం చేశాడంటే రాజుకి నమస్కారం చేయలేదు. అక్కడ నెబుకద్నెజరు విషయంలోనైనా, బెల్షస్సర్ విషయంలోనైనా, దర్వేషు విషయంలోనైనా, ఏ విషయంలోనైనా రాజు ఇక్కడ దానియేలు ఎవరికి కూడా వంగి నమస్కారం చేసినట్ల ఎక్కడ కూడా లేనే లేదు. మరి ఒకే ఒక విషయం మనం ఆలోచన చేయాలా. అప్పటికే దేవుని వాక్యం చెప్తుంది, నెబుకద్నెజరు చనిపోయారు, నెబుకద్నెజరు తర్వాత బెల్షస్సర్ చనిపోగలిగాడు, తర్వాత ఆయన కుమారులు వస్తున్నారు, కుమారులు వచ్చినప్పుడు కూడా కానీ దర్వేషు కాలంలోకి రాగలిగాడు. దర్వేషు కాలంలోకి వచ్చిన తర్వాత రాజుకి దానియేలు ఇష్టడుగా మారిపోయాడు. కారణమో తెలుసా? దేవునికి ఇష్టడుగా దానియేలు ఉన్నాడు కాబట్టి రాజు కూడా ఇష్టడైపోగలిగాడు. అక్కడ నువ్వు దేవునికి ఇష్టడుగా ఉన్నావంటే అధికారికి ఇష్టడుగా మారిపోతావు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఒకే ఒకే విషయం, రాజు దగ్గరికి వచ్చి రాజును పొగుడుతున్నారు, రాజుకి నమస్కారం చేయగలుగుతారు. ఓకే, వాళ్ళ పద్ధతి అది విడిచిపెట్టిన ఉండి దాంతో మనకు అవసరం లేదు. మరి ఏది ఏమైనా కూడా కానీ ఒక శాసనాన్ని పుట్టించారు. 30 దినముల వరకు నీ దగ్గర తప్ప ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు, శాసనం పుట్టించని. అట్లాగాన ఎవరన్నా ప్రార్థన చేస్తే సింహాలు గృహలో అని పడేస్తారు అని చెప్పేస్తారు. శాసనం అయిపోయింది, అంతా అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఏమైపోయిందంటే 6వ అధ్యాయం 10వ వచనంలో ఇట్టి శాసనం సంతకం చేయబడిన దానియేలు తెలుసుకుని తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలు తన ఇంటి పై గది కిటికీలు తెరిచి యెరూషలేము వైపు తెరుచుండగా దేవునికి ప్రార్థన చేశాడంట. ఒక విషయం ఆలోచించాలి ప్రభునందు ప్రియమైన వాళ్ళ, ఎందుకు యెరూషలేము తట్టు తిరగాలో తెలుసా? ఒకే ఒక్క విషయం, యెరూషలేములో దేవుని ఆదాయం ఉండగలుగుతున్నది. ఆ యెరూషలేము వైపు తన కిటికీలు తెరిచి ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు దేవునికి. ఈ ప్రార్థన చేసినప్పుడు ఆ శాస్త్రులు, ప్రధానులు, అధికారులు గుంపుకొని వచ్చి, రాజా మాదిల యొక్క పారసీకుల యొక్క అధికారం చొప్పున నువ్వు శాసనం పుట్టించావు, అయితే దానియేలు నిన్ను నీ యొక్క ఆజ్ఞని మితి మీద ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తున్నారు అని చెప్పారు. లక్ష్య పెట్టలేదు. 13వ చదువుకోండి కావాలంటే. కాబట్టి అతన్ని విడిపించడానికి ఎంతో ప్రయత్నం చేశాడు రాజు. మీరు 14వ వచనం 15వ వచనం మీరు ఇంట్లో మనం చదువుకోండి కావాలంటే. ఎంత విడిపించడానికి ప్రయత్నించినా నువ్వు చెప్పిందే కాబట్టి దానియేలు కంపల్సరీగా సింహాల బోన్లోకి వేయవలసిందే చెప్పారు. భటులకు ఆజ్ఞాపించారు. భటులు బంధించి దానియేలుని సింహపు గృహలో పడేస్తారు. సింహపు గృహలో పడేసిన తర్వాత ఆయన ఏం చేశారంటే రాజు చెప్పిన మాట ఒక విషయం ఆలోచించింది. 16వ వచనం, 6వ 16వ వచనం. అంతటా రాజు ఆజ్ఞేయగా భటులు దానియేలుని పట్టుకొని సింహపు గృహలో పడదోయగా రాజు నీవు అనుదినము తప్పక చేసిన నీ దేవుడిని రక్షించుని దానియేలుతో చెప్పాను. చూడండి, రాజు కూడా తెలుసు దానియేలు దేవుడు రక్షిస్తాడనేసి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వాళ్ళగా, ఈరోజు అధికారులకు తెలుసు, ఈరోజు ప్రధానులకు తెలుసు, ఈరోజు పరిపాలించే పాలకులకి తెలుసు యేసు మనల్ని రక్షిస్తాడనే విషయం. ఈరోజు చాలా మంది బొబ్బర్లు పెడుతుంటారు, ఇంకా రక్షించు ప్రభా అని చెప్తుంటారు. ఇంకా ఎస్, రాజుకి ఆ మర్మం తెలుసు. దానియేలు ప్రార్థన ద్వారానే ఇంత అభివృద్ధి పొందుతున్నాడు అనే విషయం. అనుదినమును ప్రార్థించే దేవుడు నిన్ను రక్షిస్తాడు కనుక అని చెప్పేసి వెళ్ళిపోయేసి దేవుడి వాక్యం చెప్తుంది. ఇక్కడ రాజు శాసనం అట్లా మారుతునేసి ఆ సింహాల గృహలో పడేసి ఒక పెద్ద ముద్ర వేసేస్తారు. ముద్ర వేసిన తర్వాత ఒకే ఒక విషయం ఏమిటంటే, ఒక్క విషయం చూడండి. ఈ విషయాన్ని చూసామంటే మనకి అంత వేదన అనిపిస్తుంది. 18వ వచనంలో అంతటా రాజు తన నగరంకి వెళ్ళి ఆ రాత్రంతా ఉపవాసం ఉండి నాట్య వాద్యం జరగనేలేదు, అతనికి నిద్ర పట్టకపోయాను. తెల్లవారుజామున వేగిరమే లేసి సింహాల గృహ దగ్గర త్వరపడి వెళ్ళి ఆ గృహ దగ్గర రాగిన దుఃఖ స్వరంతో దానియేలును పిలిచెను. జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యమును సేవిస్తున్న దేవుడిని రక్షించగలిగిన అతన్ని అడిగిన. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక. సో రాజు చిరకాలము జీవించును గాక. ఎస్,
నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనపడ్డాను కాబట్టి సింహాలు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళని దేవుడు మోయించను అని వాక్యం చెప్తున్నది. ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఆ రోజు రాత్రంతా కూడా కానీ రాజు ఆహారం తీసుకోలేదు, నాట్యం లేదు, వాయిద్యం లేదు, నిద్ర పట్టడం లేదు. మరి ఎప్పుడిప్పుడు వేగరం అవుతుందా, ఎప్పుడు పొద్దు పుడుతుందా అని ఇక్కడ కూడా ఇది కాకముందే వేగిరిమే వెళ్ళిపోయేసి దుఃఖ స్వరముతో ఆ సింహాల ఫోన్ దగ్గరికి రాజు ఒక్కడే వెళ్ళిపోయేసి దుఃఖ స్వరముతో, దానియేలు జీవము గల దేవుని సేవకుడా, ఈ రోజు నువ్వు నేను ఆరాధిస్తున్నది జీవము గల దేవుడు. ఆయన ఎప్పుడు కూడా నిన్ను నన్ను విలువడు. ఎందుకు ఎప్పుడు అనిపిస్తామంటే నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారమై ఉన్నప్పుడు. అందుకే 2 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో చెప్తుంది, మీరు నిర్మలమైన మనస్సాక్షి గలవారై ఉండాలని మిమ్మల్ని రేపుచున్నాననే వాక్యం చెప్తుంది. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వ్యక్తులు కాగలిగితే సింహాల ఫోన్ నుంచి కాపాడిన దేవుడు దానియేలుని ఈరోజు నిన్ను నన్ను కరోనా వైరస్ వ్యాధి నుంచి విడిపించడానికి శక్తివంతుడు. ఈరోజు ప్రార్థన మందిరాలు తెరవకూడదు, శాసనం పుట్టగలిగింది. ఈరోజు ఎక్కడ చూసినా ప్రార్థన మందిరం తెరవటం లేదు. మరి గుంపుగా కూడి ప్రార్థన చేయలేకపోగలిగారు. ఎక్కడ ప్రార్థన జరగకూడదు. వివాహాలకి 50 మంది మాత్రమే, మరణిస్తే 20 మంది మాత్రమే. అధికారులు చట్టాన్ని వేయగలిగారు. ఒక్క విషయం, స్వేచ్ఛగా ప్రార్థన చేయడానికి లేదు. ఈరోజు నేను చెప్పగలుగుతున్నాను, నువ్వు నేను ఆరాధించే దేవుడు సర్వశక్తి గల దేవుడు. కాబట్టి ఒకవేళ మనుషుల్ని బంధించచ్చు కానీ ప్రార్థనని బంధించలేరు. దానియేలుని బంధించి సింహాల గృహంలో వేస్తారు. వేసిన తర్వాత రాజు దానియేలుని బయట తీయమని ఆజ్ఞాపించాడు. విచారించి అతని పైన నేరము మోపిన వాళ్ళందరినీ, వాళ్ళ పిల్లల్ని అందరినీ ఏం చేశారంటే సింహాల గృహంలో వేసేస్తారు. ఒకే ఒక్క విషయం మనం ఆలోచించాలా, ప్రభునందు ప్రియమైన వాళ్ళ బెల్షస్సరు కాలంలో జరిగిన సంఘటన ఇది. ఈరోజు నువ్వు నేను మనం ఏ కాలంలో జీవించగలుగుతున్నాం? నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారుగా జీవించగలుగుతున్నామా? నిర్మలమైన మనస్సాక్షి కలిగి జీవించామంటే నిశ్చయముగా దేవుని కాపుదల మనకు ఉంటుంది. చివరిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదువుకున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదువుకుంటాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదువుకున్నామంటే దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే, నిష్కలంకులను అనిందులు దేవుని కుమారులగునట్లు సనుగులు సంశయములు మాని సమస్త కార్యములు చెయ్యుడి. దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు దేవుని బిడ్డలు అనేసి చాలా మంది పేరు పెట్టుకున్నారు. ప్రార్థించే గుంపు అని పేరు మాత్రమే ఉండగలుగుతుంది. ఆయన ప్రార్థించే గుంపు అని పేరుంది కానీ మనం నిష్కలంకులుగా ఉండాలి. నిష్కలంకులు అనిందులైన దేవుని కుమారులు అన్నట్లు ఏం చేయాలంటే, మనం నిష్కలంకులుగా ఉండాలంటే, అనిందులుగా ఉండాలంటే, దేవుని కుమారులు అని అనుకోవాలంటే సనుగులు మానాలి. సనుగులు అంటే ఏంటి బ్రదర్? గొప్పలు అనొచ్చు. కొనుక్కోవడం మనసుతోనే ఇదంటాం. ఏం చేశారో దేవుడు మరి ఎట్లా ఇదైపోతుంది మన బ్రతుకులు. మరి సనగటం, భర్త పైన సనగటం, భార్య పైన సనగటం, పిల్లల పైన సనుగులు, తల్లిదండ్రుల పైన సనుగులు. మనం సనుగులు చేయడానికి పుట్టిన వారు కాదు. మనము నిర్మలమైన మనస్సాక్షిగా మనం కలిగి జీవించాలా. అంతేగాక దేవుని వాక్యం ఏమో చెప్తుంటే, దేవుని కుమారులు అగినట్లు సంశయములు మాని సమస్త కార్యములు చేయుడి. ఈ జనము మధ్య మనము జీవ వాక్యము చేత పట్టుకుని లోకమును జ్యోతుల వలె కనబడుచున్నాం. అందువల్లనే నేను వ్యర్థంగా పరిగెత్తుతున్నానని చెప్పగలుగుతాను. పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ, మీరు నిష్కలంకులుగా జీవించాలా, అనిందులుగా దేవుని కుమారులుగా జీవించాలా, సనుగులు మానేయాలా. సనుగులు ప్రజల మధ్య మనం ఉంటున్నాం. సంశయాలు అంటే కలహాలు పెట్టే వాళ్ళ మధ్య మనం జీవిస్తున్నాం. మనం ఏం చేయాలంటే, ఈ జనం మధ్య మనం నివాసం చేస్తున్నాం. నిందలు వేసే ప్రజల మధ్య మనం జీవిస్తున్నాం. అక్రమం చేసే ప్రజల మధ్య మనం జీవిస్తున్నాం. అన్యాయం చేసే ప్రజల మధ్య మనం జీవిస్తున్నాం. త్రాగుబోతున్న ప్రజల మధ్య మనం జీవిస్తున్నాం. వ్యభిచారం చేసే ప్రజల మధ్య మనం జీవిస్తున్నాం. గేలి పరిహాసం చేసే ప్రజల మధ్య మనం జీవిస్తున్నాం. ఏది ఏమైనా కూడా కానీ అలాంటి వాళ్ళ మధ్య మనం ఎలా కనబడాలంటే నిష్కలంకులుగా, అనిందులుగా జీవించాలా. ఆ రోజు అంతకుల మధ్య దానియేలు జీవించారు. సనిగే ప్రజల మధ్య జీవించగలిగాడు దానియేలు. యేసు అనిందుల మధ్య, యేసు క్రీస్తు కూడా అప్పుడు కూడా అంతకుల మధ్య జీవించగలిగారు. పేతురు అంతకుల మధ్య జీవించగలిగారు. ఈరోజు మనం కూడా అదే రీతిగా జీవిస్తున్నాం. ఎందుకో తెలుసా? దేవుని రాజ్యం మీదకి
జనము లేస్తారు. భార్య మీదకి భర్త, భర్త మీదకి భార్య, తల్లిదండ్రులకి పిల్లలు, పిల్లల మీదకి తల్లిదండ్రులు లేస్తారని చెప్పగలిగారు. అవన్నీ జరిగిపోతుంటే యేసు రాకడ సమీపంగా ఉంది. యేసు రాకడ సమీపంగా ఉంది కాబట్టి మనము అనిందులుగా నిష్కలంకమైన మనస్సాక్షి గల వ్యక్తులుగా ఉండాలా. నిష్కలంకమైన మనస్సాక్షి ఏదేని చూసామంటే ఆయన దిక్కులేని వారిని ఆదరించగలిగాడు, దిక్కులేని వారిని పరామర్శించాడు. అనగా మార్త, మరియా తల్లిదండ్రుల చేత విడవబడిన వారిని ఆయన ఏం చేశారంటే పరామర్శిస్తూ వచ్చాడు. దిక్కులేని విధవరాళ్ళని పరామర్శించగలిగాడు. ఈరోజు మన కంటికి కనపడే వ్యక్తులు ఎవరైతే తల్లిదండ్రులు విడవబడ్డారో మనకి చేతన అయిన తొలుపు వాళ్ళకి సహాయం చేస్తూ దేవుని ప్రేమని చాటి చెప్పే వ్యక్తులుగా ఉండాలా. కాబట్టి అనేకులు రక్షణార్థ విషయంగా మనం ప్రార్థన చేసే వ్యక్తులుగా మనం ఉండాలా. ప్రభునందు ప్రియమైన వాటాలా. దేవుని వాక్యం ఇంకను కూడా చెప్పాలంటే ఇంకను కూడా చాలా ఉంది. కానీ ఈ కడవరి కాలంలో జీవిస్తున్నాము కాబట్టి మనం పరిశుద్ధులుగా జీవించాలా. ఇంకను కూడా దేవునికి అప్పగించుకుని మనం జీవిస్తాం. మనం ఆనందులుగా జీవిస్తాం. దేవుని దగ్గర సమీపంగా ఉంది. దేవుని రాజ్య సువార్త ప్రకటన చేయాలంటే నీ నిమిత్తం, నా నిమిత్తమే ప్రకటింప చేయాలా. ఈ సమయంలో మనం అంతా కూడా కానీ కళ్ళు మూసి ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. మీకు స్తోత్రం, 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 స్తోత్రం రాజా. నా తండ్రి మీకు వందనాలు. ఈ రోజు మీరు మాట్లాడిన మాటల బట్టి స్తోత్రాలు ప్రభా. మీ నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు తెలియజేస్తున్నానయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి మీకు లెక్కలేని స్తుతులు తెలియజేస్తున్నానయ్యా. పరిశుద్ధుడని నిత్యము దూతల చేత కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పాటల్లో మీ నామం మహిమపరచబడ్డారు ప్రభా. ఆరాధనలో ప్రభా, కీర్తన భాగంలో, ప్రార్థనలో వాక్యంతో మీరు మాట్లాడగలిగారు ప్రభా. మీ రాకడ సమీపముగా ఉన్నది. కడవరి దినముల్లో ప్రవక్త ద్వారా మీరు రాసించారు. ఆ రోజు ప్రవక్తలు త్యాగం చేసి రాశారు పత్రికలు. కాబట్టి ఈరోజు ఆ మాదిరిగా మేము తీసుకుంటున్నామయ్యా. నిష్కలంకమైన మనస్సాక్షి కలిగిన వారిగా మేము జీవిస్తానికి సహాయం దయచేయండి. నిర్మలమైన మనస్సాక్షిగా, పవిత్రమైన మనస్సాక్షి కలిగిన వారిగా జీవిస్తానికి సహాయం చేయండి. భక్తి శ్రద్ధలతో మిమ్మల్ని ఆరాధించే కృప దయచేయండి అయ్యా. ఈ లోకంలో ప్రభా అనేకులు ప్రభా మీ సన్నిధికి చేర్చడానికి అనేక మంది ప్రవక్తులు రాగలిగారు. ఈ రోజు మేము లోకం కోసం, లోక జనుల కోసం ప్రార్థించే వ్యక్తులుగా మార్చండి. దిక్కులేని వారిని ప్రభా రోజు బేతనియ గ్రామానికి మార్తా మార్యుల కుటుంబానికి వెళ్ళారు. విధవాళ్ళని పరామర్శించేవారు అయా. వాళ్ళు మీ యొక్క జీవంలోకి మీరు నడిపించగలిగారు. ఈ రోజు కూడా ప్రభా మీరు చేసిన కార్యాలు ప్రపంచంలో మేము చెప్పుకుంటున్నాం. అనిందలుగా జీవించమని చెప్పారు. దానిలో అనిందలుగా జీవించారు కాబట్టి ప్రభా సింహాలు ఏమి కూడా హాని చేయలేదు. మేము అనిందలుగా జీవించామంటే ప్రభా వైరస్ మాకు దూరం అయిపోతుంది. మేము పాపం లేని వ్యక్తులుగా జీవిస్తే ప్రభా సాతాను క్రియలు దూరం అయిపోతాయి. మేము అనిందలుగా జీవించామంటే ప్రభా మాకు అన్ని కూడా ప్రభా మీరు తోడు నడిపిస్తారయ్యా. మీకెంత లెక్కలేని స్థుతులు తెలియజేస్తున్నామయ్యా. పరిశుద్ధమైన జీవితం మాకు వాక్యం ప్రతి వ్యక్తికి దయచేయండి ప్రభా. మీ నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు తెలియజేస్తున్నాయా. ఈ సమయంలో ఈ ప్రోగ్రాం చూసే ప్రతి వ్యక్తి కూడా వ్యాధులు, వైద్యులకి వెళ్ళిపోవడం కాక, కోరంతుల్లో వ్యక్తులకి విడుదల దయచేయుదురు కాక, సాతాను క్రియలు నాశనం అయిపోవడం కాక, రాత్రులు నిద్రపట్టి చేసే సైతాను దురాత్మ క్రియలు వైద్యులకు వెళ్ళిపోవడం కాక మీ చేతికి అప్పగిస్తున్నానయ్యా. మీరు ఒక్కరు మాత్రమే విడుదల దయచేయండి ప్రభా. మీ నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు తెలియజేస్తున్నాం. సమస్తము మీ చేతికి అప్పగిస్తున్నామయ్యా. మీరు మాత్రమే మహిమపరచబడాలి ప్రభా. మీ నామం మాత్రమే ఘనపరచబడాలి ప్రభా. మీకే మహిమనాదా. గొప్ప అద్భుత కార్యాలు చేయండి. మీ చేతికి అప్పగిస్తున్నాం. కాన్ఫరెన్స్లో ఉన్న కుటుంబాలను మీ చేతికి అప్పగిస్తున్నాం. వ్యాధి పరీక్షలు మార్చలేస్తున్నాము. సాతానికి నాశనం చేయండి. రక్షణ కుటుంబానికి రక్షణ దయచేయండి ప్రభా. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారు కలిగిన ఉంటానికి సహాయం దయచేయండి. మీ నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు తెలియజేస్తున్నాం. మీ రాకడికి నేను సిద్ధపడాలి, కుటుంబం సిద్ధపరచాలి, ఏదైనా సిద్ధపరచాలి ప్రభా. మీ నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు తెలియజేస్తున్నాం. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఎన్నాత్మావే కర్తరి స్తోత్రి, మూలమే పరిశుద్ధనామ స్తోత్రి. ఎన్నాత్మావే కర్తరి స్తోత్రి, కర్తరి సే సకల మరవాదే. ఆమేన్. మన తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మను సామర్థ్యం ఈ కాన్ఫరెన్స్ లో ఉన్న వ్యక్తులు, ఈ లైవ్ ప్రోగ్రామ్ విని చూసిన వ్యక్తుల కుటుంబానికి దేవుడి తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. స్తుతి, మహిమ ఎల్లప్పుడూ దేవునికి
హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రేజ్